महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. అదో అంటే ఎటు సరే. సో పోయినసారి ఏం చెప్పుకున్నాం? నామాలు ఐడియా, నా పేరు ఐడియా లేవు కదా, సరే నేనే చెప్తా. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన, అపర్ణ, చండిక, చండముండాసుర నిషూదిని, క్షరాక్షరాత్మిక, సర్వలోకేశి, విశ్వధారిణి. అమ్మవారు ఎలా అయింది? ఈ లోకానంతటికి ఈశ్వర అయింది. తర్వాత కాల రూపంలో ఎలా ఉంది? తర్వాత ఎలా మనల్ని చూసుకుంటోంది? ప్రపంచంని ఎలా నడిపిస్తోంది? ప్రళయం ఎలా సృష్టిస్తోంది? తర్వాత అపర్ణ అంటే అమ్మవారు ఆ శివుణ్ణి ఎలా చేరుకుంది అనేది చూసాం. ఆ తర్వాత అమ్మవారు చండికాయి మనలో ఉన్న ద్వంద్వాలను ఎలా నశింపజేసిందో చూసాం. రెండిట్లో ఉన్నది కూడా ఆమెనే. అంటే క్షరము అక్షరము, క్షయమయ్యేది, తగ్గేది, తగ్గనిది, జీవాత్మ చైతన్య పదార్థంగా ఉండేది, జడంలో ఉండేది, అన్నిట్లో కూడా ఉన్నది ఆమెనే అని. ఆమె సర్వలోకానికి ఈశ్వరి. ఆ విశ్వాన్నే తన ధరించిన తల్లి, తన గర్భంలో ధరించిన తల్లి, విశ్వగర్భ, స్వర్ణగర్భ అని చూసాం. త్రివర్గదాత్రి, సుభగ, త్రయంబక, త్రిగుణాత్మిక, స్వర్గాపవర్గద, శుద్ధ, జపాపుష్ప నిభాకృతి, ఓజోవతి, ద్యుతిధర. ఇల్లు ల్యాండ్ కొన్నారు. ల్యాండ్ కొన్నంత మాత్రాన ఏం చేసేసారు? డైరెక్ట్గా ల్యాండ్లోనే అన్ని తట్టబుట్ట సర్దేసి అన్నీ ఒకే దగ్గర పెట్టారా? దాన్ని ఏం చేశారు? కిచెన్, డైనింగ్ హాలు, ఇంకేమది లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాల్కనీ వేసి పెట్టారా లేదా? ఆమె కూడా విశ్వాన్ని ధరించింది, కానీ ఆమె కూడా కొంచెం పార్టీషన్లు చేసుకోవాలి కదా. ఆమె కూడా చేసుకుంది. ఏం చేసుకుంది? 3 వర్గాలుగా ఇచ్చిందంట. ఏంటవి? సామ్య, వృద్ధి, క్షయం. అంటే కొన్ని సమానంగా పెడుతోంది, కొన్నిటి పెంచుతోంది, కొన్నిటి తగ్గిస్తోంది. ఇంకోలాగా ఎలా చేసింది అంటే ఆ చతుర్విధ వర్ణాశ్రమాలు ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ, అర్థ, కామలాగా. ఇంకో దాంట్లో అర్థం, కామం కలిపేస్తారు. ఇప్పుడు మనం ధర్మ, అర్థ, కామలాగానే తీసుకుందాం. సరే, ఈ సృష్టిలో ఏది జరిగేదైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అని ఉంటారు మా ఈ మాట? అబ్బా అనుకోకుండా భలే కలిసావే ఈరోజు అని ఎన్నిసార్లు అంటారు చెప్పండి? యాక్సిడెంటల్గా జరిగింది తెలుసా? అసలు నేను అనుకోలేదు, కానీ మేము బాగా వాడతాం యాక్సిడెంటల్గా. నిజంగా యాక్సిడెంట్ అయితే ఏడిపోతామో తెలియదు, కానీ ఈ అంటే మనకు వాడడానికి బాగుంది పదం. యాక్సిడెంటల్గా భలే కలిసామే ఈరోజు, తెలుసా? అనుకోకుండా కలిసామని. ఆమె అనుకోకుండా చేయడానికి ఆమెకేం పని లేదా? మీకంటే పని లేదేమో కానీ, మనకంటే పని లేదేమో కానీ. నా నెత్తికి 4 కళ్ళు వచ్చాయా? సరే, నేను ఫస్ట్లో ఇది బాగా అనేదాన్ని, యాక్సిడెంటల్, అనుకోకుండా అని. కానీ ఎప్పుడైతే నేను అమ్మవారి నామాలు అర్థం చేసుకోవడం అంటే ఆ తర్వాత నాకు యాక్సిడెంటల్ అనేది ఏమీ లేదు. ఆమె అలా సృష్టిని ఎప్పుడు నడిపించదు. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరగబోయేది, తర్వాత జరిగేది అన్నీ ఆమె ఆధీనంలో ఉండే జరుగుతున్నాయి. ఏమంటే ఓన్లీ నీకు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఈ బస్సు ఎక్కితే నీ గతి ఒకటి, ఈ బస్సు ఎక్కకపోతే నీ గతి, రెండింటికి కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇలా ఉంది, అలా ఉంది. అందుకే ఏం చేస్తారు, మనమంతా కూడా ఎలా ఉంటాము, ఒకటే వాళ్ళు ఎప్పుడు చూడండి మా
గుంపులో గోవింద అనే పదం వింటాం కదా, ఎక్కువగా అందరం గుంపులో గోవింద బాపతులమే. లీడర్ ఎప్పుడు సింగిల్, సింహం ఎప్పుడు ఒకటే, మిగతా అంతా మంద. అలాగే జ్యోతిషం కూడా అలా మందలో ఉన్న వాళ్ళకన్నమాట, ఉపాసకులకి కాదు. అలా గుంపులో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుంది. మీరంతా ఇదే టైప్, నువ్వు ఇక్కడ పుట్టావా, ఈ నక్షత్రాన్ని పుట్టావా, ఈ రాశిలో పుట్టావా, ఇది పుట్టావా, ఇదిగో నీ జాతకం ఇంతే, అయిపోయి. మీరు దాని ప్రకారంగా వెళ్తూ ఉంటారు. దాన్ని కొంతమంది అంటే మీరు ఎలా ఉందో తెలుసుకొని దాని ప్రకారంగానే నడవడానికి మళ్ళీ ఒకళ్ళని అడుగుతారు. సొంత ప్రయత్నం మాత్రం ఏది ఉండదు, చేయడానికి కూడా పెద్దగా అంత సాహసం చేయము, ఇష్టపడము. కానీ అమ్మ నామాలే పట్టుకోండి, మంత్రమే పట్టుకోండి, ఇష్టంగా పట్టుకోండి, భక్తితో పట్టుకోండి, వైరాగ్యంతో పట్టుకోండి, జ్ఞానం కొద్దీ పట్టుకోండి, ఎలా అయినా పట్టుకోండి. కానీ అమ్మనో అయ్యనో విష్ణువునో మీ ఇష్టం అబ్బా, ఎవరినైనా పట్టుకోండి. కానీ ఒక్కసారి మీరు అక్కడికి గనక ఆ పట్టుకునే ప్రయత్నంలో పడితే మీరు గుంపులో గోవింద ఇంకా కాజాలరు. మీ అర్థము కామము రెండు కూడా ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధంగా ఉండాలి. కానీ మనది ఎలా ఉంటుంది, ముందు సంపాదిద్దాంలే, తర్వాత ధర్మం గురించి ఆలోచిద్దాం, ముందు రావాలి కదా, ధర్మం తర్వాత చూద్దాం. అర్థం అంటే ధర్మం అంటే ఇది నీ బాధ్యత, ఇది నువ్వు ఇలా చెయ్యాలి, అది ఎలా ఉండాలి. ఆ అర్థం కామం వచ్చేది కూడా అంటే నువ్వు ఏది ధర్మబద్ధంగా సంపాదించిందైనా, నువ్వు ఇష్టం ఏదైనా కానీ ధర్మబద్ధంగా ఖర్చు పెట్టు. చేసే పని అయినా కానీ డబ్బైనా ఏదైనా కానీ మళ్ళీ ధర్మబద్ధంగానే ఉండాలి. సంపాదించేది ధర్మబద్ధంగా ఉండాలి, ఖర్చు చేసేది కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఇది ఎప్పుడైతే దీంతో కలుస్తుందో అప్పుడు తెలియకుండానే ఆ నాలుగోది ఏదైతే మోక్షం అని ఉందో దానికి మళ్ళీ నువ్వు ఎక్స్ట్రాగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఒకసారి చెప్పినట్టున్నాను. దీన్ని 3 భాగాలు చేస్తానమ్మా, 3 డివిజన్స్ చేస్తాను. వచ్చేవి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. 4వ దానికి కూడా మీరు కట్ చేశారా? చేయలేదు. ఈ 3 కరెక్ట్గా చేస్తే 4వ దానంతటదే వచ్చేసింది. అలాగే మీరు ధర్మ అర్థ కామ ఈ 3 కరెక్ట్గా చేశారంటే ఎలా చేయాలి కరెక్ట్గా అంటే మీరు సంపాదించే అర్థమైనా మీ కామమైనా కోరికలైనా మీరు ఏం ఖర్చు చేయాలి, యూటిలిటీ ఎలా ఉందో అది ధర్మబద్ధంగా ఉందంటే మోక్షం దానంతటదే వస్తుంది. మళ్ళీ అది ఎక్కడో వేరే చోట లేదు, ఇక్కడే ఉంది. భారతీయత అంతా దీని మీదే బతికింది. మన సనాతన ధర్మం అంతా దీని మీదే ఉండింది. అందుకే మనం ఎవరికి నువ్వు మత మార్పిడి మన దగ్గర లేదు. నువ్వు నీకు కావాల్సింది ఏంటి? నువ్వు బతకడానికి అన్నం నేను పెడతా. నేను పక్కదాన్ని సోదరి భావంతోనే చూస్తాను. నువ్వు దేశం మీద పడతావు, ముందు మా మాణిక్యాలు రత్నాలు ట్రేడింగ్ అని వస్తావు. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? మంచిగా వేయాల్సింది నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద, నీ దేశంలో ఉన్న ఆడవాళ్ళ మీద వేస్తావు నీ కన్ను. వాళ్ళందరిని ఒక్కొక్కరిని నీ ఇంట్లో మనుషుల్లాగా మారుస్తావు. పిల్లల్ని అంటే ఇది ఎప్పుడు మన ధర్మం నేర్పించలేదు. లేని వాడికి అన్నం పెట్టు, నీ దాంట్లోంచి తీసి వాడికి పెట్టు. ఓన్లీ నీ మీదికి ఎవడైనా వస్తేనే నువ్వు కూడా లేపు, ఆయుధం లేపు. అంతే తప్పించి ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళ మీద, బలహీనులు అంటే ఏంటి? ఇప్పుడు ఆడవాళ్ళు పిల్లల మీద కూడా లేపొద్దంటారంటే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. అంటే మమ్మల్ని బలహీనులా అంటున్నారా? లేదు, మీరు ఫిజికలీ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇంకొక పిల్లాడిని చూసుకునే బాధ్యత ఉంటుంది అందులో ఫిజికల్గా. అంటే ఆయుధాలు లేని వాళ్ళ మీద ఇలా బలహీనంగా, ఎక్కువగా ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, వృద్ధుల మీద, మీరు ఇలాంటి వాళ్ళ మీద మీ ఆధిపత్యం చూయించలేరు. మనము యుద్ధం కూడా పద్ధతిగా చేస్తామమ్మా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు. రాక్షసులు దొంగలు ఎలా చేస్తారు? వెనక నుంచి వస్తారు. ధైర్యం లేనోడు ఎప్పుడు మన వెన్ను దగ్గర ఉంటాడు, వెన్ను పొడుస్తాడు. ధైర్యంగా ఉన్నవాడు ఎదురుకొస్తాడు. మనం అలా బతికిన వాళ్ళం. కానీ ఇప్పుడు అంతా ఏమైంది? ఫస్ట్ ఎంజాయ్ చేస్తాంలే అబ్బా, ధర్మం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు చూడొచ్చామా, రేపు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనం ఏమైనా చూడొచ్చామా? ఈరోజు చూస్తున్నాం కదా, కాబట్టి ఈరోజు ఎంజాయ్ చేద్దాం. అయితే ఈరోజు నువ్వు ఏ చెట్టు అంటే ఆ ష్రబ్ హెర్బ్ ఉంటాయి చూడండి, అంటే ఈరోజే పుడతాయి, 10 రోజులు బతుకుతాయి, సస్తాయి.
అలాంటి చెట్టువే నువ్వు. ఆ చిన్న చెట్లు ఉంటాయి కదా అలా ఉండేవి. నువ్వు వృక్షం మాత్రం ఎప్పటికీ కాలేవు. ఏ వేప చెట్టో రాగి చెట్టో నువ్వు కాలేవు. అది నీ జాతకంలో లేదు, నీ వల్ల కాదు. ఈ భారతదేశంలో చూడండి, మీరు ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వృక్షాలని అమ్మవారి రూపం, అయ్యవారి విష్ణు రూపాలు పెట్టి పూజించే దేశం ఇది. మనమా అసలు ఉన్న చెట్లని కూడా నరుక్కుంటూ పోతున్నాం. మాకెందుకు, మా ఇంటిపైకి వస్తుంది, అడ్డం వస్తుంది, ఇంకేం వస్తుందో. అయ్యో, మనం ఎప్పుడు ఎలా తయారయ్యాం తెలుసా? ఇప్పుడే తిందాం, నాకు ఆకలిస్తుంది, ఇప్పటికిప్పుడు కడుపు నింపుకుందాం. కానీ ఈ కడుపు నింపేది రేపు పొద్దున మనకి ఏం చేస్తుంది అనేది మనకు లేదు. మనకు దాని ఆలోచనే లేదు. ఇది అమ్మ ఇస్తుందన్నమాట. ఏంటమ్మ? త్రివర్గ దాత్రి. ఇలా 3గా విభజిస్తుంది అనమాట. 3గా విభజించి అమ్మ ఏం చేస్తుంది అంటే, మనము 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉందనుకోండి, నా దగ్గర ఇంట్లో బియ్యం ఉంది, నేనేం చేస్తాను? వాడుకుంటాను. కానీ నేను బియ్యాన్ని మళ్ళీ నేను ఏమంటారు సృష్టించగలను అంటే పుట్టించగలను. అది చేసే పని ఎవరిది? రైతుది కదా. అలాగే ఆ పరబ్రహ్మ ఏం చేస్తాడు? ఆయన లేనిది పుట్టిస్తాడు, కానీ దాన్ని పంపిణీ చేసే పని ఎవరు చేస్తుంది? అమ్మా. ఎలా? ఒక త్రివర్గ 3 వర్గాలుగా పెడుతుంది. నువ్వు ఏదైనా సంపాదిస్తే ధర్మబద్ధంగా ఉండని, నీ అర్థమైన అంటే దాంతో వచ్చిన డబ్బునే వాడు, ఇష్టమైన ధర్మబద్ధంగా తీర్చుకో, లేనిది వద్దు. ఎందుకంటే నీకు తర్వాత కష్టం అవుతూ ఉంటుంది. ఇవన్నీ అర్థం కాలేదనుకోండి, ఎప్పటికప్పుడే అయిపోతుంది. మన పిల్లలు ఫస్ట్ ఇవే క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు చూడొచ్చామా, ఇప్పుడున్నది చూయించు అంటారు. అయితే నువ్వు కూడా నీ కిడ్నీ లివర్ అంతా బయటికి నేను కూడా చూపిస్తాను. అది రోజు పనిచేస్తుందిగా 24 గంటలు, నువ్వు కూడా అన్నీ ఎలా అయిపోయిందంటే అనలిటికల్ వ్యూ అంటే డివైడ్ చేయడం అంతా. డివైడ్ అన్నీ వేరు చేసి ఎప్పుడు చేస్తాం తెలుసా? మా డివైడ్ మేము ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ ల్యాబ్స్లో చేస్తాం. ఎక్కడికక్కడ ఫోరామ్ అంటే దీనంతా కోసి పడేస్తాం. అన్ని మజిల్స్ అన్ని కండరాలు అన్నీ కావాలి మాకు కనిపించాలంటే అన్నిటినీ కోసేస్తాం. పొట్ట కోసేస్తాము, తలకాయ అన్నీ తీసేస్తాం, అప్పుడే డివైడ్ చేస్తాం. ఎందుకు తెలుసా అంత ధైర్యంగా చేస్తాం? ఎందుకంటే దాంట్లో జీవం లేదు కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి. నువ్వు చైతన్యంగా ఉన్నవాడిని అలాగే కోస్తావా? ఏం కోస్తావు? ఏం కోయగలవు? కాబట్టి ఈ కాలం పిల్లలు ఏమంటున్నారంటే, మీరంతా చచ్చిపోండి, మిమ్మల్ని డివైడ్ చేస్తాం, కోస్తాం, అప్పుడు చూస్తాం, నమ్ముతాం. కానీ మేము చచ్చిన తర్వాత ఎట్ట బతుకుతాం రా తిరిగి? నువ్వు అప్పుడు ఏం చేసుకుంటావు? కాబట్టి ప్రతి దాన్ని లాజిక్ అని పెట్టకండి. ప్రతి దాన్ని ఎక్స్ప్లెనేషన్ కింద పెట్టకండి. ఎవ్రీథింగ్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఎప్పుడు నాకు చెప్పు అర్థమయ్యట్లేదు, నువ్వు కూర్చో, కళ్ళు మూసుకో, నీకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేయి, చూడు. ఒక చెట్టును చూడు, లేకపోతే ఎవరైనా ఒక చెట్టు, నువ్వే ఒక చెట్టు నాటురా నాయన, చెట్టు నాటు, 1 సంవత్సరం దాంతో పాటు ఉండు, రోజు దాన్ని నీళ్ళై. ఆ అనుబంధం చూడు, ఆ చెట్టుతో నీకు వచ్చే అనుబంధం. తల్లితో ఏ అనుబంధం వస్తుంది, నీకు ఆ అనుబంధం వస్తుంది. ఏం లేదు. మనం చెట్టు పీకాలి, చెట్టు నాటొద్దు, పీకాలి. మన పనంతా అదే. శుభగా. సో అలాంటి తల్లి ఏం తల్లి అనమాట? శుభగా. సు అంటే ఎప్పుడైనా సు అంటే మంచి కదా, మంచితనం. బ అంటే వెలుగు. గ అంటే గమనం, నడక, ప్రవర్తన, నడవడిక అంటాం కదా. సో అమ్మవారిది ఎలా ఉంటుంది? ఆ మంచితనంలో ఉన్న వెలుగుతోని నడిచే వాళ్ళం. ఇదంతా కూడా మన ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, సౌభాగ్యం మనది. ఎలా అంటే ఇదే మనకు 5వ తనం అంటారు చూడండి, ముత్తైదువ. ఎందుకు ముత్తైదువ? ఆ మంచితనంతో ఉన్న ప్రకాశమే, ఆ వెలుగే మన నడవడిక, మన ప్రవర్తన అవుతోంది. అదే అమ్మవారి రూపం శుభగా. సో సౌభాగ్యాలను ఇచ్చే తల్లి. దీన్నే సౌభాగ్య విద్య అంటారు. దీనిలో బాలా మంత్రము ఇంకా పంచదశి మంత్రం కలిపి 2 ఉంటాయి. ఇది మంత్ర సాధకులకి బాగా పనికొస్తుంది. కంచి కామాక్షి అమ్మవారికి ఉంటుంది ఈ మంత్రం, ఈ విద్య. ఇక్కడ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు లేకపోతే పర్లేదు, లేపకండి. కానీ ఉన్నారా ఎవరైనా మంత్రోపదేశం ఉన్నవాళ్ళు? మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి ఈరోజు బాగా నచ్చుతుంది ఇది. ఎవరికైతే మంత్రోపదేశం ఉంది కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సు అంటే మంచి గుణాలుంటే, బ అంటే ఆ మంచి గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర చూడండి, అది తుమ్మెదలాగా. మంచి వాసన వచ్చే చెట్టు దగ్గర తుమ్మెదలు ఎలా ఉంటాయో అలా జుర్రు మంది తిరుగుతుంటాయి. ప్రకాశం అనమాట వాళ్ళది. ఎప్పుడు ఆ మంచితనం వల్ల ప్రకాశం, ఆ వెలుగు వస్తుంది. దాంతో ఏమవుతుంది? చైతన్య వికాసం అంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. చైతన్యం, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ ముందుకు వెళ్తుంది.
అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే నీ జీవిత గమనం మారిపోతుంది. నేను ఈరోజు చెప్తున్నాను, నేను 58 వారాల నుంచి కూర్చున్నాను. నేను లిఫ్ట్ ప్రెస్ చేసి బటన్ ప్రెస్ చేసి అలా నిల్చున్నా. 58 వారాలు. ఈ 58 వారాలు, నా వయసు 40, అంత అప్పుడు ఎప్పుడు మార్చలేనిది ఈ 58 వారాల్లో ఆమె నాతో ఆడింది ఆట మామూలుగా ఆడలేదు. నాతో ఆడిందంటే ఖచ్చితంగా మీ అందరితో కూడా మీ వారికి మీకు ఎలా ఆడాలో ఆడుతోంది కాబట్టి ఇక్కడ ఉన్నారు కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ చోటు చేసుకున్న పుణ్యమా, మనం చేసుకున్న పుణ్యమా, అమ్మవారి దయనా, ఆమె నామాలు చెప్పించుకుంటోందంటేనే, ఆమె మనకు ఆ అర్హత ఇచ్చిందంటేనే, చెప్పే అర్హత, వినే అర్హత, అడ్డు అడుపు లేకుండా అంటే అది ఏమో మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుందో చూడండి. ఇక్కడ 160 ఉన్నారేమో, కానీ అందరికీ ఏం రావాలనిపించదు. అంటే వీళ్ళ పుణ్యం ఉండింది, కానీ ఎంత ఉండింది అంటే సముద్ర తీరానికి వెళ్ళారు కానీ సముద్ర తీరంలో బోటు ప్రయాణం చేయకుండా ఒడ్డు నుండి అలా కాళ్ళతోని నీళ్ళని ఇలా దాంట్లో కొంచెం ఇలా నీళ్ళతో ఆడి వచ్చేసారనమాట. సముద్రం ఎక్కితే కదా, మధ్యలోకి వెళ్తే కదా ఆ చల్లగాలి తెలిసేది, దాని ఆనందం తెలిసేది. అమ్మ ఇంతమందిని దగ్గర తీసింది, కానీ ఇంతమందికి దగ్గర తీసుకున్నా మళ్ళీ ఎవరి త్రిగుణాలు వాళ్ళకుండి మళ్ళీ ఎవరి వాళ్ళకు అడ్డుపడుతున్నాయి. త్రిగుణాలు అనవచ్చు, వాళ్ళ కర్మ అవ్వచ్చు, వాళ్ళకున్న బంధాలు బాంధుత్వాలు ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ వరకు రానికుండా చూసి. అంటే అర్థమైందా? మనం కూడా పోయిన జీవితకాలంలో ఎంతో సాధన చేసి ఉండొచ్చు. ఏ జీవితంలో కూడా మనం కూడా ఇలాగే సగంలో ఎక్కడో అంటే అమ్మ నామాలో ప్రవచ ఏదో జరుగుతున్నాయి కానీ అక్కడ వరకు తగిలి కూడా వెళ్ళిపోయామేమో. కానీ ఈసారి అదృష్టం కొద్దీ అలా అటు నుంచి అట్టే వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చోగలిగే భాగ్యాన్ని చేరుకున్నాం. అండ్ ఇది ఎప్పటికీ అంటారు కదా, అయ్యో నా టైం వేస్ట్ అవుతుందేమో అని. ఏమో అమ్మ, ఏ టైం ఎలా వేస్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఇక్కడ మీరు ఏదైతే క్షణం వెచ్చించారు చూడండి, దీనికి ఆ అమ్మ ఒక్కొక్క క్షణానికి కూడా మీకు లెక్క రాసి మీకు తిరిగిస్తుంది. మీరు మనసు పెట్టి విన్నారా, ఇంద్రియాలు పెట్టి విన్నారా, ఏదైనా కనీసం మీ శరీరం ఇక్కడ ఉంది చూడండి, అది చాలు. ఇంకొకటి ఏంటి, సుభగా అంటే సు అంటే మంచి, భగ అంటే ఐశ్వర్యం. ఏం ఐశ్వర్యం కావాలమ్మా? ఎలా కావాలి మీకు ఐశ్వర్యం? ఐశ్వర్యం అంటే ఎలాంటిదైనా అవ్వచ్చు. ఐశ్వర్యం డబ్బు రూపంలో అవ్వచ్చు, ధన రూపంలో అవ్వచ్చు, భోగాల రూపంలో, బంధువుల రూపంలో, జనబలం, ఏదైనా బలం రూపంలో అవ్వచ్చు. అది ఎలా ఉండాలి? మీకు ఏదైనా బలం ఉంటే మీ దగ్గర మిమ్మల్ని, ఇంకా కొంతమంది స్నేహితులు ఉంటారు చూడండి, ఫస్ట్లో బాగుంటుంది, అమ్మ వీడు చాలా మంచి ఫ్రెండ్ అమ్మ, అసలు నాకు ఆ రోజు లేదంటే నాకు సైకిల్ రైడ్కి ఇచ్చాడు, అసలు ఎన్ని మంచి చేస్తున్నాడు, ఎంత సాయం చేశాడు. ఒకరోజు సాయం చేస్తూ అదే సైకిల్ బైక్ మీద నిన్ను తీసుకెళ్ళి నీతో ఒక తప్పు కూడా చేయిస్తాడు. అప్పుడు కూడా వాడు మంచోడు కదా, నీకు లేనిది ఇస్తున్నాడు కదా, నువ్వెప్పుడు చెయ్యింది కూడా నీతో చేయిస్తున్నాడు కదా. ఏది మంచి? ఎలా వేస్తారు బేరీజ్ మంచి? నీకు ఇహలోక సుఖాలు ఇస్తోంది, ఆ పరలోక జ్ఞానానికి ఆటంకం రాని విధంగా చేస్తుంది. అది రెండేమా, చిన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని తప్పుదారి పట్టించేది పిల్లలకి రెండే. ఒకటి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఏమంటారు పరిస్థితులు. రెండోది FRIENDS ఫ్రెండ్స్. ఏముంటుందో ఫ్రెండ్, జాగ్రత్త. యాక్చువల్లీ నాకు జాగ్రత్త, ఎందుకంటే నా పిల్లలు ఆ వయసుకు వస్తున్నారు, కొంచెం ఇల్లు దాటి అమ్మ నాన్న అని కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అవి ఏదైనా అవ్వని, వినేవాడు కావాలి, మన తప్పులు కూడా వినేవాడు కావాలి. అదెవరు? ఫ్రెండ్. వినేమంటాడు, ఏం కాదురా, నీ కోపం చాలా సమంజసం, అసలు నువ్వు ఇంకా ఒకటే కొట్టావు, ఇంకో 2 కొట్టాల్సిందిరా, అసలు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఇంకో 2 కొట్టేవాడిరా. నేను అప్పుడు తీసుకొచ్చి నా ఓడిని వాడి ఫ్రెండ్ని 3 వేస్తా. అసలు ఇదంటే అపార్ట్మెంట్ కాబట్టి పర్లే, ఇక్కడ పిల్లలు 10-11 వరకు ఆడుతున్నారు ఒక్కోసారి ఫంక్షన్స్ అయినప్పుడు ఏదైనా. లేకపోతే 8 తర్వాత, మా మామయ్య గారు ఉంటే 8 తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత కూడా
మా మామయ్య గారు 8 గంట అక్కడ కొడుతుంది. మా ఆయనకు ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న, ఏముండదు ఎక్కడున్నావు నాన్న అంటే 8 అయ్యింది ఇంటికి. నా పెళ్ళైన తర్వాత మాకు పిల్లలు పుట్టింది అంటే అలాంటి తల్లిదండ్రులు ఉండాలి అని నేను అంటాను. పెద్దోడైపోయాడుగా, వెళ్ళని, ఇప్పుడే కదా వచ్చాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కలుస్తాడు, లేదు నీకు టైం ఉంది, టైం తర్వాత నువ్వు ఇంటికి రావాలి. అది చిన్నప్పటి నుంచి ఎక్కడో నేర్పిస్తే వాళ్ళు ఎక్కడున్నా కానీ బయట అబ్బా ఫోన్ చేసిందబ్బా అమ్మ వస్తున్నా నాకు అబద్ధాలు చెప్పరు, ఉన్నది చెప్తారు, తిన్నగా ఇంటికి వస్తారు. ఒక్కటే చెప్తున్నాను, చిన్నప్పుడు మనం వాళ్ళకి టైం ఇవ్వకపోతే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మనకి టైం ఇవ్వరమ్మా. ఎప్పుడు పిల్లల్ని తప్పు పట్టకండి. మనకి రోగాలు రుష్టులు మన కొంట్లో బాగాలేనప్పుడు ముసలితనానికి వాళ్ళు మన దగ్గర రాకపోతే, చిన్నప్పుడు మనం వాళ్ళకి టైం ఇవ్వకపోయి ఓన్లీ డబ్బులు ఇస్తే, వాళ్ళకి బహుమతులు ఇస్తే, వాళ్ళకి గిఫ్టులు ఇస్తే, మనం కూడా పెద్దగా అయ్యాక హాస్పిటల్లో చేరితే మన బిల్లులు కడతారు తప్పించి మన దగ్గర వాళ్ళు ఉండరు. చావుకు వచ్చేసి ఏం కార్యక్రమాలు చేయాలో చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. బంధం ఉండదు. బంధం సమయంతో వస్తుంది అంతే తప్పించి డబ్బుతోని ఏదో ఇచ్చి పుచ్చుకునే దాంతో రాదు. అందుకే ఎవరైనా ఏడిస్తే నేను ఒకటే అంట, చిన్నప్పుడు మీరు ఎలా ఉండే వాళ్ళతో ఒక్కసారి చూసుకోండి. అయినా ఉన్నారంటే ఇంకా మన కర్మ, మనం ఏం చేయలేము, అలా రాతుంది. లేకపోతే మీరు చిన్నప్పుడు వాళ్ళకి పెట్టండి, తిరిగి వాళ్ళు మీకు ఖచ్చితంగా వస్తారు, ఎక్కడున్నా వస్తారు, ఎంత దూరంలోనే వస్తారు. అసలు ఎందుకు ఫస్ట్ దూరంగా వెళ్ళాలి మనకన్నా మన పిల్లలు? ఇది ఎక్కడ సాంప్రదాయం? ఇక్కడ 3 పూట్ల తిండి తినలేరా వాళ్ళు? అంత ఇబ్బంది అవుతుంది ఆ తిండికి. సర్లే దూరం వెళ్ళి పని చేసి కొంచెం మంచి కారు కొనుక్కుంటారు. నాది వాట్సాప్ స్టేటస్, ఎవరైనా వాట్సాప్ స్టేటస్ అంటారా దాన్ని ఏమంటారు? వాట్సాప్లో ఒకటి ఉంటుంది అంటే అందరం కింద ఏదో రాసుకుంటాం కదా మనం వాట్సాప్లో కింద ఓం నమ శివాయనో ఏదో ఒకటి మనం కింద రాసుకుంటాం కదా, అలా నాది కూడా ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? నాకు వేరే నంబర్కి ఉంటుంది, లేదు దీనికి ఉండదు. బీయింగ్ టు డూయింగ్ టు హ్యావింగ్ అని ఉంటుంది. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్. బీయింగ్స్ టు డూయింగ్ టు హ్యావింగ్ అంటే మనం ఏదుందో ఉన్నాం, అలాగే ఉన్న తర్వాత చేస్తున్నాము ఆ తర్వాత అనుభవిస్తున్నాం. కానీ మనం ఎలా ఫస్ట్ అంటాం? హ్యావ్ అంటే ఫస్ట్ నేను డబ్బు సంపాదిస్తాను నా కోసం, ఆ తర్వాత ఎవరికైనా చెయ్యాలనుంటే చేస్తా, అప్పుడు నేను మానవుడు అవుతా అంటున్నారు. కానీ మనమేమంటే ఫస్ట్ నువ్వు మానవుడివి, ఫస్ట్ మానవుడు అని గుర్తుపెట్టుకొని నువ్వు చెయ్యి, 10 మందికి చెయ్యి, నువ్వు ఉండు అలా 10 మందికి చెయ్యి. మనం ఏం చేస్తామంతా ఉల్టా అనమాట. ఇప్పుడంతా మనం ఇలా తినము, ఇలా తింటామన్నమాట. అది కూడా అదొక ఆనందం. ఏం ఆనందం? గులానందం. సో ఎప్పుడు కూడా ధర్మంగా అర్థం సంపాదించండి. ఎందుకు ధర్మంగా అర్థం సంపాదించాలి? ఆ డబ్బు ఎందుకంటే ఆ డబ్బుతోనే మీరు షాప్కి వెళ్ళి దాన్ని పెట్టి మీరు ఆహారం కొనుక్కొని ఇంటికి వస్తారు. మీరు బట్టలు కొనుక్కుంటారు, బట్టలు మిగతావన్నీ పక్కన పడేయండి, కానీ ఫస్ట్ ఆహారం కొంటారు. ఆ ఆహారం కొన్నదే మీలో ఏమవుతుంది అంటే చాలా భాగాలు వెళ్ళి మీ మనసు అవుతుంది, మీ బుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మీరు ఒకరిని ఇబ్బంది పెట్టో లేకపోతే ధర్మబద్ధంగా సంపాదించలేదో వాడి ఏడుపు ఆ డబ్బులో ఆల్రెడీ వచ్చేసి మీ ఇంట్లో కూర్చుంది. అదే మీకు ఆహారం అవుతుంది, అదే మీ మనసు అవుతుంది, అదే మీ బుద్ధి అవుతుంది. నీకు ఇప్పటికిప్పుడు ఏం తెలియకపోవచ్చేమో కానీ రేపొద్దున నీ పిల్లల మీద అదే చూపిస్తుంది. ఇవన్నీ ఎంత సటిల్ అంటే ఎంత సూక్ష్మంగా జరుగుతుందంటే ఇప్పుడు నేను మీ ముక్కు మూస్తే అర్థమవుతుంది ఎంత సూక్ష్మంగా జరుగుతోంది అని కదా. గాలి ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, నేను మీ ముక్కు మూస్తే అప్పుడు గాలి బలంగా ఉందని నమ్ముతారు. ఇప్పుడు కొంచెం డౌట్ఫుల్గా ఉండొచ్చేమో కానీ ముక్కు మూస్తే మాత్రం బాగా బలంగా నమ్ముతారు. అలాగే మీరు ఎలా సంపాదిస్తారో ఆ సంపాదించిన అన్నం మీ ఇంట్లోకి వచ్చి అది మీ కడుపులో పడ్డప్పుడు ఉంటుంది, అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అందుకే ఎవడైతే ధర్మబద్ధంగా సంపాదిస్తాడో అలాంటి దాంతోనే వాడి ఇంటికి ఆహారం కొనుక్కొని తీసుకొస్తాడో అది వాడికి ఏమిస్తుంది తెలుసా? వివేకం ఇస్తుంది, వైరాగ్యం ఇస్తుంది. ఏం వైరాగ్యం? ఓ నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, నేను చచ్చిపోతా. లేదు నాన్న, అలాంటి వైరాగ్యం కాదు, జ్ఞాన వైరాగ్యం. ఇక్కడ కూర్చుంటున్నారు చూడండి, అలాంటి జ్ఞాన వైరాగ్యం ఇస్తుంది. మిమ్మల్ని ఒక గురువుకో ఇస్తుంది. మీరు ఒక ధర్మబద్ధమైన జీవితం గడిపేలా. అక్కడే పొద్దున్నే చెప్తున్నాను,
మీరు డబ్బులు సంపాదించి మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారేమో, కానీ ఎప్పటికీ మీరు నాకేటట్టు మొత్తం మీ ఆవిరైపోయేటట్టు ఆ పిల్లాడు మీతో డబ్బులు పెట్టించుకుంటూనే ఉంటాడు. కానీ మీరు ధర్మబద్ధంగా వాడికి వాల్యూ యాడెడ్ అంటే విలువలు నేర్పించిన చదువు ఇవ్వండి. రేపొద్దున మీకు అతను ఒక పెద్ద చెట్టు అవుతాడు. ఆ చెట్టులో మీరు నీడ వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చునే పెద్ద నీడ అవుతుంది. అది అంత పెద్ద చెట్టు అవుతుంది. లేకపోతే మీరు పుట్టించిన పిల్లలు ఒక పనికి మాలిన చెట్లు అవుతాయి. మీకు పనికి రావు. ఎందుకంటే వాటికి ఎన్ని ముళ్ళు వస్తాయి అంటే మీకు పనికి రాదు, పక్కోడికి పనికి రాదు. మనం పుట్టించేది పిల్లల్ని మన ఆనందం కోసమే అయి ఉండొచ్చు. పెళ్ళయింది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే పిల్లలని అడుగుతారు, వా ఆనందం, పిల్లల ఆనందం ఆనందం. కానీ చెప్తున్నా, అదే ఆనందం రేపొద్దున సరిగ్గా ఇవ్వలేదు మీరు ఈ ప్రపంచానికి, అది మీ పాలిట కూడా శాపం అవుతుంది. అసలు నేను ఇంకోసారి చెప్తాను, ఆ ధారణ ధ్యాన సమాధి టైం ఉంటే ఇప్పుడే చెప్తా. కాబట్టి ఆ వైరాగ్యం, ఆ వివేకమే అమ్మ రూపం. ఆ మంగళకరమైన సౌందర్యమే అమ్మవారు అనమాట. అమ్మవారు ఎలా ఉంటుంది? అందుకే మంగళకరమైన వస్తువులు ఏంటది? కుంకుమ, పూలు, లవణము, తాటి బెల్లము, అలములు, జీలకర్ర, ఆవు పాలు, వీటన్నిటిలో అమ్మ రూపాలే అనమాట. ఇంకా ఏమిస్తుంది శుభగా అంటే అత్యంత మంగళకరమైనది ఏంటమ్మా మనకి? మోక్షం. ఏదో మోక్షం మోక్షం అంటారు, ఏం మోక్షమో తెలియదు, ఎంతమందికి అది వచ్చిందో తెలియదు. సరే చూద్దాం అది కూడా ఏంటో. అందరూ అంటే అమ్మవారిని అందరి చేత భజింపబడుతుందంట. అమ్మని అందరం మొక్కుతాం కదా, అందరం ఎందుకు మొక్కుతాం? రెండుమా, మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళండి నాన్న, రెండే వెళ్తారు. ఒకటి అవసరం, రెండోది ఇష్టం. ఈ రెండే మిమ్మల్ని నడిపిస్తాయి. అవసరమే 99.9%, ఇష్టం పాయింట్. ఇంకా అంతకన్నా ఇంకా తగ్గించవచ్చు ఇప్పుడున్న వాటిలో. మనకు అవసరాలే నడిపిస్తాయి. మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఒక ఏదైనా అన్ని అనుబంధాలు బంధాలు అవసరం కోసమే, ఇష్టంతో అనే పూత మాత్రం వెయ్యకండి. ఇప్పుడు మీరు భార్యాభర్తలు పక్క పక్కన కూర్చొని ఉన్నా కానీ మీరు ఒకరితో ఒకళ్ళు అవసరానికే ఉంటున్నారు, ఇష్టంతో ఉండట్లేదు. లేదు, అబద్ధం. కానీ కనీసం ఏమంటారు, అవసరాలు అన్నా కానీ ఆ మెల్లగా ఇష్టం అనేది పెంచుకోవడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ మనం అవసరాల కోసమో, పిల్లల అవసరం కోసమో, ఏదో ఒక అవసరం కోసం కలిసి ఉన్నాం కాబట్టి ఇంత బాధ్యత అయిన పిల్లల్ని ఇస్తున్నాం. అదే అమెరికాలో అసలు ఆమె కడుపుతో వాళ్ళకి ఏమంటారు ఇష్టపడతారు. ఇష్టపడిన తర్వాత ఆమె ఒక మాట అంటది, ఇది అని. వాడు ఆ తర్వాత ఇప్పుడు నాకు నీ మీద ఏం లేదు, నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇప్పుడు ఆ తల్లి ఏం తల్లి అయ్యింది? ఒంటరి తల్లి అయ్యింది. వాడికి తండ్రి ఎవడో తెలియదు, ఆమె ఇంకొకటి అంటే అర్థమైందా? మనం ఎప్పుడు మన భారతీయ సంస్కృతి అలా లేదు. నువ్వు ఒకడికి జన్మనిచ్చే ముందే మీ ఇద్దరి మధ్యలో ఎంత బాంధవ్యం పెడతారంటే, ఎంత ఒకళ్ళకొకళ్ళకి అనుబంధం పెడతారంటే, రేపొద్దున మీ ఇద్దరికి కలిపి ఒకడు వస్తే అది మీ ఇద్దరి బాధ్యత అంటారు. నువ్వు ఎందుకు కలిసి ఉండాలంటే వాడి కోసం కలిసి ఉండాలి అని చెప్తాం. మనకి ధైర్యం లేక విడిపోవట్లేదమ్మా. మనకి ధైర్యం లేకనో మనకి ఇష్టం లేక, మనకి దానికన్నా ఇష్టాల కన్నా మనం బాధ్యతకు ఎక్కువ ఇచ్చాం. అందుకే మన పిల్లలు వస్తారు చూడండి, ఏ అయితే ఇంటెలిజెన్స్ అంటారు, ఐక్యూ ఫ్యాక్టర్స్, అలా వాళ్ళు రారు బయట వాళ్ళు. మనది వేర్లు, గట్టి వేర్లు. ఏదైనా కానీ ఫస్ట్ ఇష్టంతోనే. అందుకే ఆ అమ్మ చాలా తెలివైంది. మోహం మాయ అనేది పెట్టకపోతే సగం మంది ఎవరు కలిసి ఉండరు భార్యాభర్తలని. అందుకే ఫస్ట్లో మాత్రం అది బాగా పెడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? బాధ్యత అనే దారంతో కలిసి ఉండండి అని చెప్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీకు ఒక్కలే జీవిత భాగస్వామి, అంతే, ఒప్పుకోండి. ఎక్కువ గొడవ అవుతుందా? మీరు నోరు మూసుకోండి. ఇంకెక్కువ గొడవ అవుతుందా? కొద్దిసేపు వెళ్ళి రూమ్లో కూర్చోండి. అంతేగాని ఇంట్లో సామాన్లు ఎత్తేయకండి, నోరు ఎత్తేయకండి, నోరు పారేసుకోకండి, సామాన్లు ఎత్తేయకండి. సగం అక్కడే సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే అసలు మనం ఈరోజు చెప్పిందే రేపు మన మాట మీద మనమే ఉండం. మనల్ని చేసుకున్నవాడో చేసుకున్నదో ఉండాలని ఎందుకు అనుకుంటాం? ఉండదలా, ఉండదు కూడా. అండ్ అది ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ నీది నువ్వు ఎలా ఉండగలవనేది నీ చేతిలో ఉంది. నువ్వు మారు, నిన్ను చూసి వాళ్ళు మారుతారు, వస్తుంది అది.
దాంతోపాటు కొంచెం నమ్మకం ఉండాలి. నేను మరీ ఇది ఎవరికి చెప్తున్నానంటేమా, మరీ ఆడవాళ్ళని ఫిజికల్ వైలెన్స్ అంటే మనిషిలాగా కూడా లెక్క పెట్టకుండా కొంతమంది అది మెంటల్ ట్రామా, అది వేరే ఉంటుంది. నేను వాళ్ళని ఈ లెక్కలోకి వేయట్లేదు, నేను పశువుల్ని ఈ లెక్కలో వేయట్లేదు. మానవులుగా ఉండి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల గురించే మాట్లాడుతున్నా. చిన్న చిన్న మనస్పర్ధలు అందరికీ ఉంటాయి కదా, దానికి మరీ పెట్టేసారా బేడాలు సర్దుకొని ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అందుకే ఆడపిల్లలకి ఫస్ట్లో పుట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్రతి పండగ అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. సో ఆమెకి ఆ కోపం వచ్చినా ఏదొచ్చినా పుట్టింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మొగుడు మీద, మళ్ళీ అత్తగారింటి మీద కూడా ప్రేమ కూడా వచ్చి నేను వెళ్తా అని మళ్ళీ పెట్టడం, మళ్ళీ తిరిగి వెళ్ళేది. అన్ని పెట్టారు ఆ కాలంలో. ఎందుకంటే ఊరికినే పెట్టారు. ఆ ప్రతి పండగకి కూతుర్ని తీసుకురావాలి, అల్లుడిని తీసుకురావాలంటే అల్లుడికి కూడా ఏడైనా మర్యాద తగ్గితే వాడికి ఇక్కడ ఉండి సరేలే మంచోళ్ళే కదా, సరే నడిపిద్దాం అంటే ఏం లేదు, ఆ స్టోరీని నడిపిద్దాం, తోద్దాం ముందుకి తోద్దాం అని అంతే. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉంటుంది సౌభాగ్యం 9వ పొజిషన్లో. సరే, ఈ అమ్మవారంట త్రయంబక, త్రయంబక, అంబ అంటే కూడా నేత్రమే, కళ్ళే. ఇలాంటివి కళ్ళు అమ్మవారివి 3 వచ్చాయి. త్రినయన, త్రిలోచన, త్రయంబక. త్రయంబకుడు ఎవరు? శివుడికి ఒక్కడే ఉంటుంది త్రయంబక, ఇంకెవరికి ఉంటుంది 3 కళ్ళు. త్రినయన అంటే 3 కళ్ళు. ఏంటా అమ్మవారి 3 కళ్ళు? సూర్య, చంద్ర, అగ్ని, పగలు, రాత్రి, సంధ్యాకాలం. సరేనా? త్రినయన. త్రిలోచన, లోచన అంటే కొంచెం లోతుగా ఆలోచించడం అన్నమాట. అప్పుడు ఏంటి, లోతుగా ఎలా ఆలోచిస్తాం? లోత్ అంటే కొంచెం వెళ్ళడం, లోత్ అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలం, 3 కాలాల్లోకి వెళ్ళి చూడగలగడం అన్నమాట. చూడడం అంటే దృష్టే కదా, కళ్ళతోనే చూస్తాం కదా. కాబట్టి అలా త్రిలోచన అయింది అమ్మవారు. ఆ తర్వాత ఓన్లీ చూసొస్తుందా? లేదు, కాల్చొస్తుంది. కాబట్టి త్రయంబక. ఏమంటారు, హనుమంతుడిని ఏమని చెప్పారు? సీతమ్మ ఎక్కడుందో చూసి రావయ్యా అన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు? కాల్చొచ్చాడు. ఎందుకు కాల్చాడు? త్రయంబక కాబట్టి, ఆయనే శివుడు కాబట్టి, అది శివరూపమే కాబట్టి. ఏం కాల్చాడు అంటే అమ్మవారు కూడా అలా త్రయంబక అయి మనల్ని కాలుస్తుంది. ఏం కాలుస్తుంది? నీ అంటే ఇప్పుడు జరుగుతున్నవి ఏమైనా ఉన్నా, ఏ శేషం, కర్మశేషం అవ్వచ్చు, పాపము, నువ్వు చేసిన పాపాలే అవ్వచ్చు, నువ్వు చేసిన చెడు ఏదైనా అవ్వచ్చు, అలా నీ భూతకాలంలో అంటే అంతకుముందు చేసినవి కూడా తుడిచేయగలదు, ఇప్పుడు చేసేవి. తర్వాత నీ భవిష్యత్తులో ఏవైనా జరగకూడనున్న అకాల మరణాలు ఏదైనా ఇబ్బంది, అది కూడా బాణం అంటే గురి వేసి వాటిని కూడా మొత్తం మార్చగలిగే తల్లి. అంటే కాలాలకే అమ్మవారేంటి? అమ్మవారే మహాకాళి. కాలమే ఆమె చేతిలో ఉంది. కాలాన్ని ఇలా మింగేస్తుంది. ఒక చిన్న గుండ చేసి లోపలేసుకునే తల్లి. మరి సరే, త్రయంబక 3 కళ్ళు ఉన్నాయి. మరి లోకరక్షణ కోసం అమ్మవారు ఏమైందంటే 3 రూపాలు తీసుకుందంట. మరి ఏదో ఒకటి అవ్వాలి కదా, రూపాలు తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరేం చేశారు చపాతీ పిండి ఉంది, పిండి చేశారు, చపాతీ పిండి చేసిన పిండి అంతా తీసుకెళ్ళి అలాగే వేసేసారా? వేయలేదా? ఎందుకు? దాన్ని ఏం చేశారు? మళ్ళీ చిన్ని ఉండ్రాలు చేసి, చిన్ని బాల్స్ చేసిన, మళ్ళీ దాన్ని ఏం చేశారు? అందులో అన్నీ ఒకే షేప్ వచ్చినాయా? నాకైతే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ వచ్చేవి. అయినా నేనేం బాధపడేదాన్ని, లోపలికి వెళ్తే అంతా ఒకటే కదా అని. సో షేపుల గురించి మనం ఎప్పుడు ఆలోచించలేదు. సో అమ్మవారు కూడా ఏమీ లేని పౌడర్ని పిండి మనమే చేస్తాం, నీళ్లు కలిపి. మళ్ళీ దానిలో చిన్న ఉండ్రాలు మనమే చేస్తాం. ఉండ్రాలు ఉండే సరిపోలేదన్నట్టు మళ్ళీ దాన్ని ఫ్లాట్ మనమే చేస్తాం. అలా అయింది, సరిపోలేదండి, మళ్ళీ దాన్ని పెనం మీద పెట్టి దాన్ని కొంచెం నూనెసి చపాతీ చేసి వేడి చేసి అంత చేసి మళ్ళీ దాన్ని ఏదైతే పిండి రూపంలో ముద్దలాగా అయిందో అదే మన నోట్లోకి వెళ్ళి అదే ముద్దలాగా అయిపోయి దానికి రూపం ఉండదు, రుచి ఉండదు, ఏముండదు, అదే అయిపోయి మళ్ళీ మన లోపలికి వెళ్తుంది. అంటే అసలు దాని పరిస్థితి ముందు అంతే, తర్వాత అంతే. ఈ మధ్యలో దానికి రోజు మనవి ఎన్ని కష్టాలు. ఎందుకు అలాగే డైరెక్ట్ అందరు చేసిన పిండిని, ఆ పచ్చి పిండిని తినేయచ్చు కదా? ఎందుకు తినరు? అరగదు కాబట్టి. అలాగే అమ్మవారు కూడా ఏం చెప్తుంది అంటే, నువ్వు ఇవన్నీ చెయ్యి, కానీ చివరిలో మళ్ళీ అంతా ఒకటే అని తెలుసుకో. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఉదయం లేవగానే బయట పనికి వెళ్ళి వస్తావు, అన్నీ చేస్తావు, కానీ ఎక్కడికి వస్తావు? తిరిగి రాత్రి ఇంటికే వస్తావు పడుకోవడానికి. ఒక తీరు ఉంటుంది, తెలుసుకునే విధానం, జ్ఞానం. ఇది మనకే ఉంది, మానవులకి, ఇంకెవరికి లేదు. జంతువులందరికీ ఏడ కనిపిస్తే ఆడ తినాలి,
పడుకోవాలి. ఆలోచన శక్తి, విచక్షణ శక్తి ఓన్లీ మనకే ఇవ్వబడిందనమాట. ఇప్పుడు అర్థమైందా? చపాతీ పిండి అన్న మీరు తినాలంటే వ్యక్తం అవ్వాలి, అంటే కనిపించేలాగా అవ్వాలి అంటే ముందు మీరు దానికి ఒక రూపం ఇవ్వాలి, దానికి ఒక పరిమాణం షేప్ ఇవ్వాలి, దానికి కొన్ని గుణాలు పెట్టాలి కదా. అంటే క్వాలిటీస్ అంటారు. చపాతీ పిండి ఈరోజు బాగా సప్పగా వచ్చింది, ఈరోజు బారాలే, ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ వేసావు, ఏదో అంటారు కదా మనోళ్ళు కూడా. ఈరోజు పిండి పిండిగా చేసావు, బాగా మార్చేసావు, ఇవే గుణాలు అన్నమాట కదా. ఊరికేనే వస్తుందా చపాతీ? మీరు ఎన్ని చపాతీలు చేయండి, 10 చపాతీలు చేస్తే 10 ఒకేలా వచ్చాయమ్మా? అన్నీ మీ చేత్తోనేగా చేశారు, వచ్చాయా? రాలేదా? మరి అమ్మ మాత్రం ఎలా ఊరుకుంటుంది? అందరిని మిమ్మల్ని ఒకేలా చేస్తుందా? వేస్తుంది, ఆడికి వేయాల్సిన ఆడేస్తుంది, టిప్పి టిప్పి వేస్తుంది. మన పిల్లలే ఒకలా ఉండరు, ఆమె ఎంత జాగ్రత్తగా చేసుకుంటుంది. సో ఏం చేస్తుందంటే, ఇప్పుడు అదేంటో 3 గుణాలంట. ఇది నా బుక్ సరేనా? ఇది కూడా డేరా అనుకుందాం. టెంట్ వేసుకుంటారా ఎవరైనా? వెళ్ళారా పిక్నిక్ స్పాట్స్లకి? టెంట్కి ఇదొక భాగం, పైన ఒకటి, ఇదొకటి. ఈ రెండిటికి ఇప్పుడు ఆధారంగా ఉన్నదేది? ఈ పైనదే కదా. ఈ పైన దానికి ఏదైనా అయితే ఇదేమవుతుంది? పడిపోతుంది కదా. ఇప్పుడు ఇటువైపు ఉన్నదేమో మీ రజోగుణం, అంటే కోపం, కొంచెం ఏదో చేయాలి, బయటికి ఏదో చేయాలి, లీడర్షిప్. ఇటువైపు ఉన్నది తామసికం, లేజీ, అలసట, నిద్ర, పోయి ఏం చేస్తాం. ఈ మధ్యలో ఉండేది సత్వగుణం, అంటే మంచిది. ఈ మంచి అనేది ఎప్పుడు ఈ రెండింటిని కలిపి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మీ బండిని మీరు 2 కాళ్ళు అటు ఇటు పెట్టినా ఒక బ్యాలెన్స్ లేకపోతే మీరు ఒక్కోసారి అటు పడతారు, ఒక్కోసారి ఇటు పడతారు. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత స్ట్రైట్గా నడిపిస్తారు. అలా బ్యాలెన్స్ ఇచ్చేది ఈ సత్వగుణమే. ఇది ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న ఏమంటారు ఎగ్జాంపుల్ ఇస్తా. మనలోనే ఎలా ఉంటాయి గుణాలు. ఒక పిల్లాడు సరేనా, హోంవర్క్ చేయలేదని టీచర్ తిట్టింది సరేనా. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. సత్వగుణం పిల్లాడిని తీసుకుందాం. ఆ పిల్లాడు ఏం చేశాడు? టీచర్ హోంవర్క్ చేయలేదని తిడితే అర్థం చేసుకున్నాడు, తప్పు నాదే కదా అని. నెక్స్ట్ డే నుంచి ఇంకా జీవితంలో ఎప్పుడు దాన్ని తిరిగి ఆ తప్పుని ఏమంటారు, తప్పు చెయ్యలేదు, కరెక్ట్గా హోంవర్క్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు రజోగుణం పిల్లాడు హోంవర్క్ చేయలేదు, టీచర్ తిట్టింది. ఇప్పుడు ఆ రజోగుణం పిల్లాడు ఇంటికి వెళ్ళి ఏమన్నాడు? టీచర్ నన్ను తిట్టింది. సో వాడెళ్ళి ఇంకో 2 కూడా అతికిస్తాడు దానికి. ఇలా కోపంగా చూసి ఒక రకంగా ఆమె చూసిందో చూడలేదో దేవుడేరు, ఇంకా 2 వాడే వేసుకుంటాడు. పైన ఏముంది వేసుకుంటే తప్పేముంది. ఇప్పుడు మన పిల్లల పేరెంట్స్ కూడా ఏం చేస్తారు? మావోడు ఊరికేనే చేయలేదా, వాడికి ఆ రోజు దెబ్బ తగిలింది, ఏదో అయిపోయింది. రజోగుణం అంటే వాడేం చేస్తాడు? ఊరుకోడు, తిరగబడతాడు, పనికొచ్చేది ఏముండదు, ఏదో ఒకటి చేస్తాడు. అబ్బా చెప్పింది అయితే చేయడు, కొంచెం దానికి ఎక్కువ తక్కువ చేస్తాడు. ఇక తామసిక గుణం ఉన్నాడు. వాడికి టీచర్ ఏం చేసింది? మొదటి రోజు తిట్టింది, 2వ రోజు తిట్టింది, 3వ రోజు కొట్టింది. అయినా వాడు ఒకటే అంటాడు, ఏంటి? నేను హోంవర్క్ మాత్రం చెయ్యను. అర్థమైందా? టీచర్ ఒక్కతే, పిల్లలు మాత్రం అందరు ఒకేలా తీసుకున్నారా? తీసుకోలేదు. కాబట్టి అమ్మ ఒక్కతే, మీకు వచ్చే పరిస్థితులు కష్టాలు ఒకటే, కానీ అదే కష్టాన్ని అక్కడే ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు, ఒక్కొక్కటి నేర్చుకొని వెళ్తారు. దాంతో ఆ టైంలో మీకున్న బుద్ధి, మనసు, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయో దానికి అనుకూలంగా అలా తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండమా, మనుషులు ఎప్పుడు తప్పు కాదు. మంచోళ్ళు లేరు, మనుషులు చెడ్డోళ్ళు లేరు. పరిస్థితులు మిమ్మల్ని మంచోళ్ళు చెడ్డోళ్ళని చేస్తుంది. కానీ అలా అవ్వకుండా ఉండేవాడే, మీరేమైనా అనండి, సాధకుడు, ఉపాసకుడు అంటే గొప్పోడు, వాడు అలా ఉండేవాడు. అలా అవ్వడానికే మనం అవ్వాలి. పరిస్థితులు అనుకూలంగా మారేవాడు, అది అంటారు కదా, ఏ గాలికి ఏ తప్పక పోతూనే ఉంటాడు, అటు పడితే అటు. వాడికంటూ అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని వాడిని ఎవరు నమ్ముకుంటారమ్మా? భూమి మీద ఎవరు నమ్మేది? ఈరోజు ఈ ఇంట్లో ఉంటాడు, రేపొద్దున్న నా ఇంట్లో ఉంటాడు, వాడిని నేను నమ్మేది అట్లాంటి వాడిని. ఈరోజు ఈ నాలిక, రేపొద్దున్న ఇంకో నాలిక. నాలిక కాదు, మాట. నాలిక వాడిదే, ఈరోజు ఒక మాట, రేపు ఇంకో మాట. అలాంటి వాడితో మీరు ఎప్పుడైనా మాట్లాడతారమ్మా? పోనీ బిజినెస్ అయినా చేస్తారా?
పోనీ మీ ఇంట్లో బంధువునైనా చేసుకుంటారా? మీ ఇంటికి అల్లుడు చేసుకుంటారా? అలా. సో ఈ మూడింటిలో అమ్మ ఓకే, కానీ మూడింట్లో ఉండేది అమ్మనే అంట. అదెలా? ఈ డౌట్ ఉందా లేదా చెప్పండి. మూడింట్లో ఆమెనేనా? త్రిగుణాత్మిక, మూడింట్లో ఆమెనే ఉన్నది. ఈరోజు అన్న త్రిగుణాత్మిక, ఇది అంతా బాగానే ఉంది, 3 గుణాలు ఉన్నాయి చెప్పాను, బాగానే ఉంది, కానీ మూడింట్లో ఆమెనే ఉందంటే ఎంతమంది ఒప్పుకుంటారో నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు నేను ఎందుకో ఏం చేశానంటే, సరే నేనే కదా, నేను అమ్మని, సరేనా, ఓకే, నేను మా ఇంట్లో ఉన్న మా భర్తకి నా పిల్లలకి వంట చేయాలి, సరేనా. కొంచెము ఈ ఇంట్లో ఈరోజు అమ్మవారికి ప్రసాదం చేశాను, పులిహోర ప్రసాదం చేశాను. అన్నంలో చూసుకుంటే ఏం గుణం? అది సత్వగుణం. చేసింది ఎవరు? నేనే. మా పిల్లలకి కొంచెం ఎగ్ కర్రీ కావాలంట, చేసింది ఎవరు? నేనే. కానీ నేను తినను, ఎగ్ తినను, సరేనా, తినను, రజోగుణం నాది. తర్వాత వాళ్ళకి ఇంకా బాగా మసాలా వేసి, మా భర్తకి ఏదో మసాలా వేసినది ఫుల్ డీప్ ఫ్రై చేయాల్సింది కూడా ఒకటేదో చేసిమన్నాడు, చేసింది కూడా నేనే. తమో గుణం. ఎంత ఆయిల్ ఉందంటే ఇప్పుడు ఆయన తినగానే ఒక 10 అలాంటివి ఏదో తిన్న తర్వాత పడుకోవాలి, బజ్జీలో ఏదో. చేసింది ఎవరు? నేనే. కానీ ఇందులో ఈ రెండిట్లో నేను తిన్నానా? ఒకటి అమ్మకు. అంటే నేనే అన్నిట్లో ఉన్నది, కానీ ఇవేవైనా నాకు అంటుతాయా? నేను పెడుతున్నానేమో చేసి, కానీ నాకు అంటుతాయా? చేసినంత మాత్రాన. కానీ ఎవడి అవసరాలు వాడికి ఉన్నాయి కాబట్టి అవసరాన్ని తగ్గట్టు నేను ఇస్తానన్నంత మాత్రం నాకు అంటుతాయని కాదు. అదే అమ్మా త్రిగుణాత్మిక. అర్థమైందా? ఈ త్రిగుణాలకి మీరు లొంగిపోతారా? లొంగాలా లొంగొద్దా? ఏదైనా అమ్మ హ్యాబిట్ అంటారు చూడండి, అలవాటు వరకు ఏదైనా మంచిది, అది వ్యసనమైన రోజే మీ జీవితం నాశనం. అంతే కదా. అందుకే పొగ త్రాగొద్దు, ఇంకేంటది ఇది మద్యం సేవించొద్దు అంటాడు. వాడి పని ఏముంది, పైన రాసుకుంటాడు, వాడి సొమ్మేం పోయింది. ఎందుకంటే అవి వ్యసనాలని వాడికి తెలుసు, చేసేవాడికి. నువ్వు ఏదో రోజు ఇంత తాగావో, ఒక పెగ్గేసావో వారానికి పర్లే, కానీ రోజు నువ్వు అదే బాటిల్ని పట్టుకొని రోడ్డు మీద ఉన్నావు అనుకో, దాంతో పాటు పక్కన పడుకొని, అప్పుడు ఏంటది? అలాగే త్రిగుణాలు మీ చేతిలో ఉండాలి, కానీ మీరు త్రిగుణాలకి లోబడి ఉండొద్దు. ఇవి మీ ఉనికి అమ్మ. మీరు ఒక్కరోజు కోపంగా ఉండవచ్చు, ఒకరోజు మీకు అలసట ఉండొచ్చు, పర్లేదు. ఆ రోజు ఎలా అవసరం ఉందో మీరు మారుతారు. ఈ మూడిట్లోనే ఏదో ఒక గుణం ఆ రోజు ఎక్కువ ఉంటుంది, కానీ అది తామసికం రజో ఉందంటే సత్వగుణం తీసుకురండి మధ్యలో. తీసుకొచ్చి ఓహో అంటే ఇప్పుడు మీ 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు పెంకోళ్ళు ఏదో ఒకళ్ళు చేస్తున్నారు, అప్పుడు ఏమంటాడు వాడికి? అది కరెక్టో రాదో తెలియనప్పుడు అట్లీస్ట్ వాడికి ఒక బుద్ధి ఉంటుంది. పోనీ నేను అన్నయ్యని అడుగుతా, మా అన్నయ్యకి అయితే దీనిలో మంచి జ్ఞానం ఉంది, అడిగే మా అన్నయ్య ఏం చేయమంటే అది చేస్తాను. అలా సత్వగుణం అనే అన్నయ్యనైనా పెట్టుకోండి పక్కన, ఉంటే పర్లే. రజోగుణం తమ్ముడు, తమోగుణం తమ్ముడు ఉంటే పర్లే. ఇంటికి పెద్దలాగా ఎలా అయితే ఆయన ఒక ఒపీనియన్, సలహా అంటారు కదా, సలహా తీసుకొని బాగుపడతారు. ఎందుకంటే ఇవి లేకుండా మనం ఉండలేము. ఉంటాయి ఇవి మనలో, ప్రతిరోజు ఉంటాయి, ప్రతి క్షణం ఉంటాయి. సరే, మరి అలా ఉన్న తల్లి, ఈ త్రిగుణాల్లో ఉండే తల్లి మనకి ఏమి ఇస్తుంది? ఆమెని కనుక పట్టుకుంటే స్వర్గ అపవర్గద. స్వర్గం అంటే స్వర్గం అని తెలుసు, అపవర్గం అంటే నరకమా? అంతే కదా, స్వర్గం నరకం. అయ్యో నరకం ఇస్తుందా అమ్మ? ఎలా? ఆ స్వర్గంలో మీ నరకం వచ్చింది. అపవర్గం అంటే మోక్షం, సరేనా, 2 ఇచ్చే తల్లి. అది చూద్దాం. స్వర్గం అంటే ఏంటిమా? నేను పూజలు చేస్తాను, నేను ధర్మబద్ధంగా బతుకుతాను, నేను తప్పులు చెయ్యను అంటే మీరు ఖచ్చితంగా చనిపోయాక స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి ఏం వెళ్తారు మేడం? ఇప్పుడు మీ దగ్గర 5,000 ఉన్నాయి అనుకోండి, మీరు లుంబిని పార్క్ ఇంకా ఉందా, పోయిందా? ఉందా? లుంబిని పార్క్కి వెళ్ళారు మేడం, 5,000 ఉన్నాయి, ఖర్చు పెడతారా? పెడతారు. అన్నీ 5,000 అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మేడం? ఆటో ఎక్కి ఇంటికి వస్తారు. అంటే 100, ఒక క్యాబ్కి 500 పక్కన పెట్టి ఇంటికి వస్తారు. అలా సంపాదించే చోటంతా భూలోకం, అనుభవించే చోటంతా స్వర్గలోకం.
అప్పు చేసి ఇంకేదో దరిద్ర పనులు చేస్తే కూడా దానికి ఏం వెళ్తాం? నరకం. అంటే దానికి డిఫరెంట్ ప్లేసెస్ పెట్టాడు, స్వర్గం నరకం ఏదో దాని మీ లోకాలని బట్టి మీ ఉంటాయి. కానీ మళ్ళీ మీది అక్కడ పని అయిపోయింది అనుకోండి, అనుభవించేది దేవతలా అనుభవిస్తారు. అయిపోయింది, క్రెడిట్ అంతా బ్యాలెన్స్ అయిపోయింది. అక్కడ ఏమంటారు? జాओ భూలోకంకు जाओ, फिर वहाँ से पैसा जमाओ और फिर वापिस आओ. అండ్ మీ కర్మశేషం ఈసారి బాగా పాపాలు చేశారు. అప్పుడు స్వర్గంలో దేవతలు ఆహ్వానించరు, నరకంలో రాక్షసులు ఆహ్వానిస్తారు. ఆవో అంటారు. సో ఈసారి ఏం చేస్తారు? నరకానికి వెళ్తారు. సో మీరేం చేస్తారు? ఈడ భూమి మీద వస్తారు, ఈడ స్వర్గం, ఈడ నరకం, స్వర్గం నరకం, ఇలా చబ్బదెబ్బలు కొడితే అటు ఇటు అన్నట్టు చేస్తారు. సో ఇవన్నీ లేకుండా అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఇలా ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చొని మంచిగా వింటున్నారు చూడండి. అప్పుడు అంటది అమ్మ, అబ్బా వీళ్ళకి ఎంత జ్ఞానం వస్తుందో, వీళ్ళు ఎంత భక్తిగా వింటున్నారో, ఉన్నా లేకపోయినా అనుకుందాం, తప్పేంటి కదా. అప్పుడు అంటది, అబ్బా వీళ్ళు తత్వ విచారణ చేస్తున్నారు, ఓ వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఓ వీళ్ళు నన్ను భావిస్తున్నారు. యద్భావం తద్భవతి, నువ్వెలా భావిస్తే నేను నీకు అలా కనిపిస్తాను. వీళ్ళకి నా మీద ప్రేమ ఉంది, అయ్యో వీళ్ళకి అలా అయితే ఏ లోకంతో సంబంధం లేనిది మోక్షలోకానికి తీసుకెళ్తాను, నా దగ్గర పెట్టుకుంటాను. మోక్షం అంటే ఏంటి? మాకు తెలియదేం లేదు. స్వర్గానికంటే సచ్చాకపోతాం, మోక్షం అయితే ఖచ్చితంగా ఇక్కడ బతుకున్నప్పుడే వస్తుంది. నన్ను ఈరోజు అందరూ ప్రవచనం అయిపోయాక పొగడండి, సరేనా? ఇంక నేను రాత్రి తినను, ఒక వారం రోజుల వరకు తినను, సరేనా? వచ్చే ప్రవచనానికి కొంచెం నన్ను తిట్టండి అంటే నన్ను డైరెక్ట్గా మొహం మీద తిట్టకండి. పక్కన ఈరోజు ఎందుకో మేడం సరిగ్గా ఆ జోష్ లేదు, ఆ భావన లేదు, ఏమో కొంచెం వేరేగా ఉండేది, ఈరోజు బాగా లేకుండే, డల్గా ఉండే అని మీరు ఎవరితోనో అన్నారు. నాకు చెవులు ఉన్నాయి కదా, నాకు అందింది. ఆ రోజు నేను కొంచెం బాధపడ్డా. అబ్బా నేను ఇంత కష్టపడితే వీళ్ళంతా మాట అంటారా, నేను చెప్పను అన్నాను. ఒక వారం ఏమొచ్చింది నాకు? ఆనందం. ఒకరోజు ఏమొచ్చింది? బాధ. ఈ ఆనందం బాధకి కారణం ఎవరు? నేను ఒకళ్ళది విని వాళ్ళు ఏమన్నారనే దానికి నేను అయిపోయాను, నేను దాంతో పాటు మారిపోయాను అనమాట. ఓహో వీళ్ళు బాగుందన్నారు కాబట్టి నేను ఆనందపడతా, వీళ్ళు బాగాలేదన్నారు కాబట్టి నేను బాధపడతా. నువ్వు చేసిన ప్రయత్నం ఏది లేదు, నువ్వేం చూసుకోకు, ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే పరుల దాని మీదే ఆధారపడతావో, నీ సుఖానికి, నీ దుఃఖానికి, నీ అన్నిటికీ కూడా, అప్పుడు మోక్షం అనేది నీ దరిదాపుల్లో కూడా ఉండదు. మోక్షం అంటే ద్వంద్వాతీతం, అంటే ద్వంద్వాలు లేని స్థితి మోక్షం. నొప్పి సహజం అమ్మ, దెబ్బ తగిలితే. కానీ ఆ నొప్పిని 10 మందికి చెప్పుకొని బాధపడితే నొప్పి ఎందుకు? ఏడైనా కాలు పెట్టారు, చీము కొట్టింది, నొప్పి ఉంటే తీస్తారు కాలు వెనక్కి, అది మీ రక్షణ కవచం. బాధ అనేది వాంతి, కక్కు. ఏడైనా ఒక దగ్గర కక్కుతారు కానీ 10 చోట్ల కక్కుకుంటూ పోతారమ్మా. ఎంత బాధగా ఉంటుంది కక్కుతూ ఉంటే, ఇదంతా రాసుకుపోతుంది. మనమట్ట కాదు, ఏడ కనిపిస్తే అక్కడ మళ్ళీ ఇంకా పొట్టలో ఏమీ లేదురా అన్నా కానీ మళ్ళీ. ఈరోజు మా అత్త తిట్టింది. 1 ఇంట్లో చెప్పాం. 2 ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి, మన ఇంట్లో దగ్గర ఉన్న పని మనిషికి కూడా చెప్పాం. 3 ఆ రోజు మనతో పాటు బస్సు ఎక్కిన కొలీగ్ ఉండింది. ఎలా ఉంది ఈరోజు, ఏంటి కొంచెం డల్గా అనిపిస్తున్నావు? ఏం లేదు బాగానే ఉన్నా. స్టార్ట్. బాగానే ఉన్నా అనుకుంటేనే మొదలెడతారు స్టోరీ. ఈ బాగానే ఉందో లేదో కూడా అర్థం కాదు. అయిపోయిందా, బస్సులో కొలిగిపోయింది. దిగగానే మళ్ళీ ఆఫీస్లో పక్కనే, ఏంటి ఈరోజు అదోలా ఉన్నట్టుంది, ఏమోలే ఢామ్. ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే లోపల అది ఎన్నిసార్లు అయిపోవాలో అన్నిసార్లు బయటికి రావాల్సిందే అన్నమాట. అంటే అర్థమైందా? మనతో అది జీవితం, మనతో అది ఒక్కసారి 1 నిమిషమో 2 నిమిషాల కోసమో జరుగుండొచ్చు, కానీ మనం దాన్ని ఎన్నిసార్లు బతికామో తెలుసా? దాంట్లో ఎన్నిసార్లు జీవించామో తెలుసా? మీరు ఏదైతే ఎక్కువ సార్లు చేస్తారో అదే అవుతారు కదా. అంటే మీకు అది ఇష్టం కాబట్టి అందుకే చేస్తున్నారేమో అన్నిసార్లు. అసలు నిజం తెలుసా, మీ జీవితంలో ఇష్టం లేని వాళ్ళనే మీరు ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటారు. మీకు తెలుసా? ఇష్టం ఉన్న వాళ్ళకన్నా మళ్ళీ వాళ్ళు వచ్చే జన్మలో మీకేం కావద్దు,
అవుచ్ అబ్బా, మీరు ఎవరినైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళే వస్తారు కదా. ఎందుకంటే ఎవరు ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారో వాళ్ళే రావాలి, గుర్తు చేసుకున్న వాళ్ళు ఎందుకు రావాలి? సో ఈ జన్మ అత్త, వచ్చే జన్మ ఇంకా దగ్గర సంబంధం ఏంటది? భర్త. అతను కొంచెం దూరం చేస్తే పక్కింటికైనా వెళ్తుంది. పక్కిల్లు అంటే రోజుకి ఒక్కసారి కనిపిస్తుంది పర్లే, కానీ మరి భర్త అయితే రోజు కనిపిస్తుంది. అది ఇంకా బాధాకరం కదా. కాబట్టి అలా మనకి ఇష్టం లేని వాళ్ళని కొంచెం దగ్గర కావద్దు. కాబట్టి జరిగే వాటిని జరుగుతున్నాయి కాదనట్లే, కానీ ఈ జరుగుతున్నాయి అనేది రెండే ఉంటాయి. ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నాయి అనుకోండి, నేను ఎప్పుడు అనుకునే అంటే జరిగేది ప్రతిదీ ఒకళ్ళు ఎవరో మా పాప ఎవరో నన్ను డౌట్ అడిగాడు, అంటే ప్రతిదీ జరిగితే అంతా మన పాపమేనా? అంటే మనం ఏదో ఇప్పుడు నన్ను ఎవరో వచ్చి ఒకళ్ళు తిట్టారు, నేనేమంటా అవును వాడిని నేను ఎప్పుడో తిట్టుండొచ్చు పాత జన్మలో, వాడికి ఏదో బాకీ ఉన్నా వాడిని ఈరోజు నా డబ్బులు దొంగిలించి ఏదో అంట. ప్రతిదీ అలాగే ఉంటుందా? లేదు. కాజ్ అండ్ ఇఫెక్ట్, కారణం కార్యం. ఇది కాజ్ అండ్ ఇఫెక్ట్ అంటే తెలుసు కదా. ఒకటి జరగాలి, ఒకటి ఆ జరిగిన దానికి రిజల్ట్గా యాక్షన్ రియాక్షన్. సరే యాక్షన్ రియాక్షన్, ఓకే యాక్షన్ రియాక్షన్. ఇప్పుడు మీకు ఒకళ్ళు తిట్టారనుకోండి, మీకు సంబంధమే లేదు, ఇంతకుముందు అతను ఎప్పుడు పరిచయం లేడు, కానీ అది మొదటిసారి చేస్తున్నారు మీరు, కాబట్టి ఇది మొదటిసారి అతనితో మీరు ఏర్పరచుకున్న సంబంధం. ఇప్పుడు అది మళ్ళీ రియాక్షన్ లాగా తిరిగి రావచ్చు. ఇప్పుడు మీరు పింగ్ పాంగ్ బాల్ ఆడతారు, పింగ్ పాంగ్ బాల్ అంటే బాల్ ఇలా కొడితే మళ్ళీ కిందికి వెళ్ళిన బాల్ పైకి వస్తుంది చూడండి, అలా అయినా కావచ్చు. లేకపోతే ఉట్టి ఒకటే బాల్ ఉంటుంది, బాల్ కిందికి వెళ్తే కిందికి వెళ్తుంది మళ్ళీ పైకి రాదు. అలా మీ జీవితంలో మీరు ఎవరైతే ఒక మనిషితో ఎదురవుతారో వాళ్ళతో ఏమేం చేస్తారో తిరిగి ఆ మనిషి మీకు ఎదురు రావచ్చు, లేకపోతే అక్కడికి అది సమసిపోవచ్చు. మీరు దాన్ని సమస్య కొడతారా, లేకపోతే తిరిగి ఆ మనిషిని మళ్ళీ మీ జీవితంలో ఆహ్వానిస్తారా అనేది మీ ఇష్టం. సో జరిగే ప్రతిదీ ఒకటి మీ భూతకాలం వల్ల జరిగినది వచ్చి ఈరోజు మీ వర్తమానంలో ప్రత్యక్షం అవుతుంది, లేదా మీ వర్తమానంలో ఇప్పుడు మీరు చేసిన దాని వల్ల మీరు మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళని కలవబోతారు, రెండే. కాబట్టి మీరు భూతకాలాన్ని అంటే ఇంతకుముందు జరిగిన దాన్ని మార్చలేము, అది మీ మెమరీ మీ జ్ఞానం ఏమంటారు జ్ఞాపకాల్లో ఉండేదే. భవిష్యత్ కాలంలో జరిగేది ఇమాజినేషన్, జరగవచ్చు జరగకపోవచ్చు. నేను ఇక్కడ నుంచి 10 రోజుల తర్వాత పోవచ్చు, 20 సంవత్సరాల తర్వాత పోవచ్చు, 30 సంవత్సరాల తర్వాత పోవచ్చు, నాకేం తెలుసు, నేను అనుకోవడమే తప్పించి. ఇమాజినేషన్ అంటే ఏదో అనుకుంటున్నాం, తెలియదు ఏముందో. కానీ ఇక్కడున్న వర్తమానంతో మాత్రం ఖచ్చితంగా రెండింటినీ మార్చగలము. కాబట్టి నీ చేతిలో ఉన్నదేంటి? ఈరోజు, ఈ క్షణం మాత్రమే. అది ఎవడి సొత్తు కాదు. నీకెంత దగ్గరైనా కానీ నీ స్నేహితుడు ఎవరు, నీ భార్య, నీ పిల్లలు ఎవడి సొత్తు కాదు, అది పూర్తిగా నీ సొత్తే. నువ్వు దాన్ని ఎలా వాడతావు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. లేదా నువ్వు భూతకాలంలో చేసిన తప్పు సరిదిద్దుకునే స్థాయికైనా నిన్ను తీసుకెళ్తుంది. ఎలా ఆడతామనేది మన ఇష్టం. ఇదంట. ఇది ఎలా ఉంటుందంటే స్వర్గం అంటే సువర్గం అంటే మంచివాళ్ళు. నేను గొప్పవాళ్ళు అనలేదు, మంచివాళ్ళు అన్న. మంచి వ్యక్తులతో ఉండడం, మంచి ఆలోచనలతో ఉండడం, మంచి వస్తువులతో ఉండడం కూడా స్వర్గంతో సమానమే. ఏదో అంటారు కదా, ఈ మధ్య కొత్తగా వచ్చింది, ఎడ్యుకేషన్ అంట చదువు ఇస్తే అంతా వచ్చినట్టే అంట. లేదు, విలువలు లేని చదువు ఇంకా చాలా భయంకరం. దానికన్నా వాళ్ళని చదివియకండి, విలువలైనా నేర్పండి. కానీ విలువలు లేని చదువు ఇస్తే మాత్రం నాశనం, వినాశనం. ప్రస్తుతం మనం అటువైపే అడుగులు వేస్తున్నాము. సో వీడిది ఎలా ఉంటుందంటే స్వర్గంలో ఉన్నవాడు ఉన్నంత వరకు అనుభవిస్తాడు, లేని తర్వాత కిందికి వస్తాడు. కానీ అదే అపవర్గం అంటే మోక్షంలో ఉన్నవాడు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాడు, అది తరగదన్నమాట. కొన్ని ఉంటాయి చూడండి అమ్మ, సాధనలో ఉండండి, మీరు వెళ్ళే కొద్ది కదా ఇంకా అనుభవం పెరుగుతూ ఉంటుంది, మీకు ఇంకా మంచి అనుభవాలు వస్తాయి. అందుకే మీరు ఎక్కువసేపు సమాధి అయినా ధ్యానంలో అయినా కూర్చుంటారు. కానీ అదే వేరేదనుకోండి, ఈ లోకంలో ఉండేవన్నీ డబ్బు లాంటిది. డబ్బుని మీరు ఎప్పుడూ డబుల్ చేయలేరు, డబ్బు ఖర్చు అయిపోతుంది, మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ ఖర్చు అయిపోతుంది. కానీ ఆ మోక్షం అనేది ఆనందం ఉంది చూడండి, ఈరోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదన్నమాట. ఫిక్స్ అదేదో చేస్తారు కదా పాలసీ బజార్ వాళ్ళు, ఈరోజు నువ్వు ఇంతే కట్టు, నెలకు 300 కోటి రూపాయలు వస్తాయి రాదో తెలియదు, మనం మాత్రం పోతాం. సర్లే అట్లాంటిది. మోక్షం అంటే ఏంటి అంటే అవసరమైన వాటిని వదులుకోగలగడం.
బంధుమోచని, బంధురాలక. వదులుతారా? వదలరా? అయితే స్వర్గంలోనే ఉండండి. పేర్చుకోకుండా ఉండగలగడం, పేర్చుకోకుండా ఉండగలగడం. ఈరోజు నా ర్యాక్లో 10 చీరలు, సంవత్సరం తర్వాత కనీసం 12 చీరలు కదా. తగ్గితే బాధ, పెరిగితే అమ్మ నేను పుష్కలంగా ఉన్నా, అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, ఇంకా ఇస్తుంది. మనమే మహాకాళి మింగుతూ ఉంటాం, ఇంకా ఈ హా హా అని. ఆ అమ్మ నాలుక పెట్టుకొని ప్రణయం మనల్ని లోకాన్ని ఉన్న చెడుని మింగితే మనం హా హా అని ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అంటాం. అది ఎప్పుడు తీరేదు. అవసరమైన వాటిని వదులుకోవడం. వదులుకోవడం అంటే ఇప్పుడు అన్నీ రేపటి నుంచి నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోను, కమ్మలు పెట్టుకో, ఇవన్నీ ఇలా లేదు. అది నువ్వు పెట్టుకున్నా పర్లే, పెట్టుకోకపోయినా పర్లే, దాని మీద ఉన్న ఆశ ఉంటుంది చూడ, అది వదలండి. ఏదో మనుషులను వదిలేసి నేను ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంటా అని అనకండి. నేను మాల పట్టుకుంటా, సన్యాసం లేదు, ఉండండి అక్కడే. కానీ ఏమంటారు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండండి. ఆ తామరాకు మీద నీటి బొట్లు ఎంత అందంగా ఉంటాయమ్మా. కానీ ఆ తామరాకుని కొంచెం ఇలా సైడ్కి తిప్పామనుకోండి, అవి ఎలా పడిపోతాయి? నీటి బొట్లు టకటకటకటకటగా పడిపోతాయి. అసలు ఇంతసేపు ఇంత ముద్దుగా ఉన్నాయి, ఇంత ఆధారం లేకుండా ఇప్పుడు పడిపోతున్నాయంటే, మీరు కూడా జీవితంలో బంధాలు, బంధుత్వాలు, పని ఏది చేసినా ఉండండి, కానీ తామరాకు మీద నీటి బొట్టు లాగా. మనది అయిపోయింది, టైం వచ్చేసింది, టైం వచ్చింది, లాస్ట్లో చివరిలో ఉన్నాం. ఇంకొక 10 నిమిషాల్లో పైన యమరాజు గారు వస్తున్నారు. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ మనకేమొచ్చింది, ఎక్కడో మీరేదో పేపర్ కాగితాలు ఎవరితోనో ల్యాండ్ డీలింగ్ చేశారు, అది సగంలో ఆగిపోయింది. చెప్దామంటే పక్కన ఎవరున్నారు, ఎవరో అంటే మనకి ఇష్టం లేని ఉన్నాడు. కొడుకు వస్తే కొడుకుకి చెప్దామని, వీడికి చెప్తే వీడు లాక్కుంటాడేమో అని భయం. కాబట్టి ప్రాణం ఎట్లా ఉంది, పోవాలా పోవద్దా అన్నట్టుంది. మనకన్నీ ఎలా ఉంటాయి, ఆ చివరి క్షణం ఎలా ఉండాలంటే, ఇంకేం వద్దమ్మా నువ్వు వచ్చేసేయనాలి. కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదే. అలాంటి మీరు ఎప్పటికప్పుడు ఇంట్లో గిన్నెలలా కడుక్కొని శుభ్రంగా పెట్టుకుంటామో ఇల్లు, అలా ఎప్పటికప్పుడు మీవన్నీ తుడిచేస్తూ ఉండాలి, తుడిచేస్తూ ఉండాలి, తుడిచేస్తూ ఉండాలి, తుడిచేస్తూ ఉండాలి. అది చాలా కష్టమైన పని ఈ కాలంలో, కానీ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అది కష్టం కాదు, ఉన్నారు చేసేవాళ్ళు. పవర్గం లేనిది. పవర్గం లేనిది అంటే ప ఫ బ భ మ. ప అంటే పాపపుణ్యాలు, ఫ అంటే ఫలము, బ అంటే బంధము, భయము, మరణం. ఇవి లేనిది మోక్షం. అయ్యో బంధాలు లేవా, భయాలు లేవా, ఫలం లేదా, పాపపుణ్యం లేదా, మరణం లేదా? మన జీవితం అంతా ఏదోసారి చూసుకోండి, పాపపుణ్యాలు, ఫలాలు, భయాలు, బంధాలు, మరణం అంటే వామ్మో ఇంకా చెప్పే అంత. ఇవన్నీ మనం పెట్టుకొని ఆ మోక్షం అనేది రావాలంటే ఎప్పుడు వస్తుంది అంటే, సుఖము దుఃఖము లేని స్థితి, ఎప్పుడు సుఖంగా ఉండేది. మరణం వస్తుందా? రాని. అసలు ప్రతి ఇయర్ బర్త్డే చేసుకుంటారు కదా, కానీ ఉర్దూలో ఒకటి బాగుంటుంది, అది నాకు బాగా ఇష్టం. ఎందుకో నాకు అది 10 ఇయర్స్, నేను 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరూ హ్యాపీ బర్త్డే అండేవారు, కానీ సాల్గిరా ముబారక్ అంటారు. సాల్గిరా ముబారక్ అన్నా, పోనీ అబ్బా నా సాల్గిరా అంటే, ఒక సాల్ నాది గిరా పడిపోయింది, ఏడపోయిపోయింది, శ్మశానం వైపుకి పడిపోయింది, దానికి ముబారక్ ఎందుకు? నేను పడిపోయినా ఒక సంవత్సరానికి. అప్పుడు అనిపించింది, ఓ నీ అబ్బా వీడు మనల్ని అంటే మనల్ని మెచ్చుకుంటున్నాడా, ఒరేయ్ నువ్వు కాటికి వెళ్తున్నావురా అంటున్నాడా, దేనికి ముబారక్ అంటున్నాడో నాకు అర్థం కాలే. అప్పటి నుంచి అనిపించింది, ఓహో నా ఆయు అనేది ఒక్కొక్క సంవత్సరం పడిపోతుంది అంటే నా దగ్గర ఉన్న టైం తగ్గిపోతుంది కదా, దానికి ఎందుకు హ్యాపీ బర్త్డే, దేనికి హ్యాపీ బర్త్డే? అయ్యో అలాగా చేసుకోవాలమ్మా, కనీసం ఆ రోజు కేక్ అయినా పెడతారు, తినండి. సరే
తిన్నాం అబ్బా, ఆనందం, తిన్నాం. సరేనా మేడం, మీకు ఏమి ఇష్టం మేడం? ఏదో ఒకటి చెప్పండి. అంటే ఏం లేదని అనకండి ప్లీజ్, ఏది పెట్టినా తింటా అని అనకండి, ఏదో ఒకటి చెప్పండి మేడం. పులిహోర, సరేనా మేడం? ఎంత తినగలరు ఒక ప్లేట్? సరేనా, నేను మీకోసం కొంచెం ఒక ఇంత చేసుకొని రానా, ఇష్టం కదా. తినరా? ఎందుకలా? ఇంత మేడం, ఇష్టమైనదే పెడుతున్నా కదా, ఇష్టం లేనిదంటే మీరు అలా అనొచ్చు కానీ తినరా? ఎందుకు? నేను ఇష్టం, మీరు ఇష్టం ఉన్నదే నేను తీసుకొచ్చా. నేను అది ఇంకో ఏదైనా తీసుకొస్తే మీరు నన్ను అనాలని. మీకు ఇష్టం ఉన్నది తీసుకొచ్చినప్పుడు మీకు తినడానికి ఇబ్బంది ఏంటి? నేను చెప్పనా, నిజం చెప్తాను. ఎంత తినాలను అలా ఒకటి ఉంటే చిన్నపిల్లలకు ఉంటుంది చూడండి. మనకంటే కొంచెం జ్ఞానం ఉంది, మన పొట్టలు పాడవుతాయి. చిన్నపిల్లలకు ఒకరికి ఉంటుంది, ఇష్టమైంది పెట్టారనుకోండి కడుపు నిండిపోతుంది. కానీ జీవచాపల్యం, మనసు జీవచాపల్యం ఆగదు. మీరేమనుకుంటారంటే పొట్ట ఎక్కడో నిండిపోయి ఇక్కడ పగిలిపోతుందేమో అన్నట్టు ఉంటుంది. కానీ ఇంకొంచెం వేయరా, ఒక్క పీస్ తిందాం, లేకపోతే ఇంకొక ఏదో, ఇంకా కొన్ని అలాంటివే బాగుంటాయి వాటి మీద. అందుకే తింటారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం స్కూల్కి వెళ్ళాలి. కానీ ఏమవుతుంది, కడుపులో నొప్పి పెడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, డాక్టర్ మీరు ఎక్కడున్నారు? కడుపు నొప్పి పెడుతుంది, తిప్పుతుంది, వాంతులైనా అవుతాయి, మోషన్స్ అయినా, అజీర్ణం. అంటే మీ ఆనందం ఎంతసేపు ఉండింది? అవసరం ఉన్నంతసేపే. కానీ దానికన్నా ఎక్కువ ఇష్టం జీవచాపల్యానికి, మీ ఇంద్రియాలకి, మీ మనసుకిస్తే ఏమవుతుంది? అదే రోగం అవుతుంది. భోగం ఎంతవరకి? రోగం రానికుండా చూసుకునేంతవరకే. అది ఆ భోగాన్ని కూడా ఇంకా కంట్రోల్ చేసేవాడు యోగి. కాబట్టి అయితే మోక్షంకి ఏం చేద్దామబ్బా, మరి ఎట్లా వెళ్దాం? ఈరోజు నాకు ఉదయమే ఒకటి వచ్చింది, అది చెప్తా. అందరింట్లో టీ ఎంతమంది చేసుకుంటారు? పోయినసారి టీ ఆపేసేయమన్నాను, కానీ ఈసారి పర్లేదు, మీరు కాదు పక్క మన ఇంట్లో వాళ్ళకి టీ చేస్తారా? అందరూ టీ చేస్తారా? వెరీ గుడ్. పాలు తీసుకున్నాం, పాలు తీసేసుకున్నారా? అందరూ తీసేసుకోండి, వెరీ గుడ్. పాలు తీసుకున్నాం, పొయ్యి మీద పెట్టాం, దాంట్లో టీ పౌడర్ వేసామా? టీ పౌడర్, ఓకే, వెరీ గుడ్, వేసాము. అయిపోయిందా అన్నవాళ్ళు ఇంటికి వెళ్ళి టీ తాగండి అబ్బా. ఇక్కడ ఓన్లీ భావన మాత్రంగానే టీ జరుగుతుంది, నిజంగా టీ రావట్లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు టీ పొయ్యి మీద పెట్టారు, ఓకేనా? దాని తర్వాత మీకు మీ సార్ ఏంటి దాన్ని ఏమంటారు, ఇలాచీ టీ చేయమన్నారు, లేకపోతే అల్లం టీ చేయమన్నారు. మీరు ఆ తర్వాత అందులో ఏం చేశారు? కొంచెం అవి కూడా వేసుకున్నారు. బాగా ఏం చేశారు? ఆ తర్వాత మరిగిచ్చారు. మరిగిచ్చిన తర్వాత ఏం చేశారు? పొయ్యి ఆఫ్ చేశారా లేదా? పొయ్యి ఆఫ్ చేశారు. ఆ పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత ఏం చేశారు? ఇంకో గ్లాస్ తీసుకున్నారు, కప్పు తీసుకునేది. ఆ తర్వాత వడగట్టారు. వడగట్టిన తర్వాత వడగట్టిన దాంట్లో జాలీలో ఏమొచ్చింది? టీ పౌడర్. కింద గ్లాస్లో ఏమొచ్చింది? టీ. తీసుకెళ్ళి ఏం చేశారు? మీ సార్కు ఇచ్చారు. ఆయన ఏమన్నాడు? బాగుంది అన్నాడు, సూపర్ అన్నాడు, మంచిది. ఇప్పుడు అంతా తిరిగి వద్దాం, సరేనా? పాలు అనేది ప్రపంచం, ఓకేనా? జగత్తు, ప్రపంచం. దాని లోపల ఏం చేశారు? టీ పౌడర్, మాయ. ఊరికనే పాలు తాగాలంటే ఇష్టం ఉండదు కదా, మాయ దూరింది లోపల. మాయ దూరి టీ పౌడర్ వేయగానే కలర్ కూడా మారుతుంది కదా, కొంచెం రుచి, కొంచెం రంగు, కొంచెం చిక్కదనం అని కొంచెం అందులో చక్కెర కూడా వేసాము, కావాలంటే అల్లం వెల్లుల్లి, అంటే అవే మీ త్రిగుణాలు అనమాట. ఏమన్నా మేడం? వెల్లుల్లి వేసానా? ఓ గాడ్, వెల్లుల్లి వేస్తే మీరు అందరు పారిపోతారు. సారీ, అల్లం లేకపోతే ఇలాచి మీ ఇష్టం ఉన్నది వేసుకోండి, వెల్లుల్లి వేయకండి దయచేసి ప్లీజ్. నేను తప్పుగా అన్నాను, ఇది కూడా ఉందనుకోకండి, ఒకటి రెసిపీ లేదు. మీరు నవ్వాలని చెప్పానబ్బా, ఏదో మీరు మరీ బాగున్నారు. సరే, ఓకే, మనం బ్యాక్ వద్దాం. అయ్యో, మన ప్రపంచం అది మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రపంచం, టీ పౌడర్, మాయ వేసాం. ఆ తర్వాత త్రిగుణాలు కూడా ఉంటాయి కదా మనకు, 3 గాన. సో చక్కెర పౌడర్ వేసాం, సారీ చక్కెర వేసాము, ఇలాచీయో లేకపోతే అల్లం. పొయ్యి వెలిగిస్తేనే కదా టీ వచ్చేది, లేకపోతే పచ్చి పాలు, పచ్చి టీ పౌడర్ వేసుకొని ఆడ తాగుతారు. వెలిగించారు పొయ్యి, మీ మనసు, మీ ఇంద్రియాలు, అదే కదా. అలా మనసు అనిపిస్తే నోటికి రుచి కావాలంటే కదన్నా పొయ్యి మీద టీ వచ్చేది. వచ్చిన తర్వాత బాగా మరగబెట్టారు.
మరగబెట్టారు అంటే ప్రపంచాన్ని బాగా మాయతో కలిపిన ప్రపంచాన్ని చూశారు. ఆ తర్వాత ఇంకా బాగా మరిగింది. అది మరిగిన తర్వాత ఏం చేశారు, ఇంకా మరిగింది, ఇది టైం వచ్చింది అన్నప్పుడు ఆఫ్ చేశారు. ఎప్పుడు ఆఫ్ చేశారు? ఆఫ్ చేసినప్పుడు ఏమొచ్చింది? మీ బుద్ధి వచ్చింది. ఇప్పుడు మీ బుద్ధి వచ్చింది ఇంకా చాలు, మరగబెట్టింది చాలు అనింది, బుద్ధి పనికొచ్చింది, ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత ఏం చేశారు? జాలి తీసుకున్నారు. అంటే గురువు వచ్చాడు. గురువు వచ్చిన తర్వాత ఏమన్నాడు? బంగారం టీ వడగొట్టు అన్నాడు. ఆ జాలిలో ఏమొచ్చింది? పైన టీ పౌడర్ వచ్చింది, కింద ఏమొచ్చింది? టీ వచ్చింది. ఇప్పుడు తాగు అన్నాడు. ఇదే ప్రపంచం ఎంత ఆనందంగా ఉంటుందో చూడు అన్నాడు. మాయని తీసేసేయి అన్నాడు. మాయతో చూస్తా నేను. సరే చూడు అమ్మా, రేపు ఒక్కరోజు దయచేసి అందరూ టీ పౌడర్ వేసుకోండి, కానీ వడగట్టకుండా తాగండి. మీకు మధ్యలో టీ పౌడర్ వస్తూ ఉంటుంది. ఏ టీనే ఇది? సో మాయతో ఉన్న ప్రపంచాన్ని ఒకరోజు టీ పౌడర్ని వడగట్టకుండా తాగి చూడండి. మాయ తీసేసిన ప్రపంచం కోసము వడగట్టి తాగండి. ఇది నా ఎగ్జాంపులే, చప్పట్లు కొట్టండి అర్థమైతే, లేకపోతే పర్లేదు. అర్థమైందా? అంటే ఈ ప్రపంచంలోనే మాయ ఉంటుంది. ఆ మాయతోనే ఆ ప్రపంచాన్ని పట్టాలి, తర్వాత మాయని తీసేయాలి. ఆ ప్రపంచంలోనే బతుకుతూ దానిలోనే మోక్షాన్ని చూడాలి. నేను చచ్చాగా చూస్తా అంటే నేను నీతో రాను కదా, నువ్వు ఉన్నావో లేవో, నిజంగా ఆడబోయి ఉన్నావో లేదో చూడడానికి. అర్థమైందా? ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చెయ్యి. ఫస్ట్ ఏదైనా మరగడానికి నీ మనసు ఇంద్రియాలే అవుతాయి, ముందు ఇవే పనిచేస్తాయి. కానీ దాని తర్వాత బుద్ధి పెట్టు, ఇంత అవసరం, ఇంకా చాలు, నాకు ఇంక అవసరం లేదు అని బుద్ధికి చెప్పు. బుద్ధి చెప్పిన తర్వాత బుద్ధి ఒక్కదాంతోనే సరిపోదు. ఈ మాయ వడగట్టాలంటే గురువు రావాల్సిందే. గురువు అయినా లేకపోతే మీరు పట్టుకున్న దైవం ఎవరైనా పర్లే. అప్పుడు వాళ్ళు ఈ మాయనంతా వడగట్టిన, జాలిలో వడగట్టిన టీ పౌడర్ లాగా పక్కన తీసేసి మీకు ఓన్లీ ప్రపంచంలో ఉన్న అతీయదనాన్ని ఇస్తారు. అదే మోక్షం. సరే, అలా ఉన్న తల్లి ఏంటంట, ఆమె స్వర్గాప వర్గద ఇవి ఇవ్వాలన్న తల్లి ఎలా దొరుకుతుంది మరి? ఆమె ఏంటి, ఆమె స్థితి? అలా మన వెళ్ళిన తర్వాత మన స్థితి ఏంటి అంటే శుద్ధ. శుద్ధ అంటే ఏంటి? ఎక్కడైతే నీకు మాలిన్యాలు లేవు, వికారాలు లేవు, మాయ లేదు, త్రిగుణాలు అంటే ఇలా వీడు మంచోడు వీడు చెడ్డోడు అనడానికి లేదు, ఇవన్నీ లేని స్థితి. అది ఎప్పుడు వస్తుంది? నీకు పూర్తిగా జ్ఞానం వచ్చినప్పుడు. నిజం చెప్పనామా, నేను ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చిన తర్వాత కదా, మీరు చేసింది తప్పు, మీరు చేసింది ఒప్పు అనడానికి కూడా లేదు నాకు. ఎందుకంటే ఈ తప్పు ఒప్పు అనేది ఎవరి దృష్టి నుంచి? నీ దృష్టి నుంచి. రేపొద్దున నువ్వు ఇంకా బాగా ఎదిగావనుకో, ఇప్పుడు ఆ తప్పు ఒప్పు అన్నదే రేపొద్దున ఉల్టా అవుతుంది నీకు. అంటే రోజు ఎప్పటికప్పుడు నువ్వే మారుతూ ఉంటావు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా మారుతూ ఉంటాయి దాంతోపాటు. కాబట్టి నువ్వు చెప్పేవి ఏదైనా కానీ నీ ఆ టైంలో నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు ఆ సృష్టిని బట్టే ఉంటుంది తప్పించి అదే ఎప్పుడు నిజం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, మేడం మీ ఇంట్లో అద్దం ఉంది కదా, అద్దం పైన పిల్లలు ఏదో మొత్తం అది పౌడర్ వేసేసారు, మీకు అద్దం కనిపించట్లేదు, మీరేం చేస్తారు? తుడిపేస్తారు. మీరు బాగా కనిపిస్తున్నారు అద్దంలో? అద్దంని తుడిచేస్తారు కదా బాగా, మీరు బాగా కనిపిస్తారు అద్దంలో? మరి కనిపిస్తారు, ఓకే, అంతే మేడం, కరెక్టే, కనిపిస్తారు. ఇప్పుడు మీరు పెట్టుకున్న అద్దాలు ఉన్నాయి కదా, దానికి కూడా ఏదో అంటింది, మసంటి ఏదో ఇంట్లో వంట పని చేశారు, అంటింది, కనిపించట్లేదు, ఏం చేస్తారు? తుడుచుకుంటారు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇప్పుడు మన కంట్లోకే ఏదో పోయింది, సరేనా, ఏదో చీమో దోమ పోదేమో, ఏదో పోయింది, నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో, కనిపిస్తుందా? కనిపించదు. లేకపోతే క్యాటరాక్ట్ వస్తుంది చూడండి కొంతమంది, కనిపిస్తుందా? కనిపించదు. ఏం చేయాలి? దాన్ని సెట్ చేయాలి శరీరంలో. ఇప్పుడు మనసు లోపలే మాలిన్యం ఉంది, అది తుడిచేంతవరకు కనిపించదు. బయటది తుడుస్తారు, మీ లోపలున్న దాన్ని ఎవరు తుడుస్తారు? మీరే తుడుచుకోవాలి. ఈ నామాల్ని పట్టుకొని తుడుచుకోవాలి. అమ్మ ఇక్కడున్న ఒక్కొక్క నామము అమ్మ మంత్రాలు.
సత్యం అంటే ఏంటి? శుద్ధం అంటే సత్యం. సత్యం అంటే ఎప్పుడు ఒకేలా ఉండేది, మారంది. కానీ మీరు ఇప్పుడు ఈరోజు ఒకటి చెప్తారు, 10 రోజుల తర్వాత ఇంకో మాట అంటారా? అది అప్పుడు సత్యం ఏమవుతుంది? సత్యం ఎలా అవుతుంది? ఏది సత్యం మరి? ఈరోజు చెప్పిందా 10 రోజుల తర్వాత చెప్పిందా? రెండు కావు. ఇప్పుడు మాలిన్యం అని చెప్పాను చూడండి, అలాగే అనమాట. అది అలాగే ఉంది. దానికేం ఇప్పుడు మీకు అద్దం మీద ఏదో మస అంటింది, అద్దానికి అంటిందా? అద్దానికి ఏం తప్పు లేదు, అద్దం మీద అంటింది కాబట్టి మీకు కనిపించట్లేదు. అలాగే మీకు అంటింది, అద్దం మీదనో మీ కళ్ళద్దాలకో మీ కంటికో మీ మనసుకో. కానీ దానికి ఏదైతే మీరు చూస్తున్నారో దానికేం మాలిన్యం లేదు. అర్థమైందా? అలాగే అమ్మకేం మాలిన్యం లేదు, అమ్మ శుద్ధం. మీకు అంటుకున్న మాలిన్యాలు వికారాల వల్ల ఆమెలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చలికాలం అమెరికాకి వెళ్ళారు, మీరేం చేస్తారు? కోట్ల మీద కోట్లు ఒక 5 పైన థర్మల్స్ వేశారు, పైన ఇంకో జాకెట్ వేశారు, ఆ తర్వాత ఇంకోటి వేశారు, ఇంకా తర్వాత ఇంకోటి వేశారు, అన్నీ వేశారు. తర్వాత కొంచెం వేడి వెచ్చదనం వచ్చింది, ఒక జాకెట్ తీసేశారు, వైట్ కలర్ది తీశారు. ఇప్పుడు వైట్ కలర్ తీసేసిన తర్వాత మీకు ఇంకోటి రెడ్ కలర్ జాకెట్ కనిపిస్తుంది. ఇప్పుడు వైట్ కలర్ జాకెట్ వేసుకున్నది మీరా, రెడ్ కలర్ జాకెట్ వేసుకున్నది మీరా? రెండు మీరేనా? వైట్ కలర్ జాకెట్ వేసుకుంది మొదటిది, వైట్ తీసేసిన తర్వాత రెడ్ వచ్చింది. అంటే ఇప్పుడు వైట్ లేదు కాబట్టి ఉన్నదేంటి? రెడ్. అంటే రెడ్ నిజం, వైట్ లేదు, పోయింది. ఆ తర్వాత ఆ రెడ్ జాకెట్ కూడా తీసేశారు. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఓన్లీ బ్లూ జాకెట్. బ్లూ నిజమా, రెడ్ నిజమా? రెండు నిజమే, కానీ ఇప్పుడు రెడ్ లేదు. ఉన్నదేంటి ఇప్పుడు? బ్లూవే, కాబట్టి బ్లూవే అంటారు ఇప్పుడు. అలానా? ఇప్పుడు రండి. పంచకోశాంతర స్థిత. పంచకోశాంతర స్థిత. పంచకోశాంతర స్థిత. అమ్మ ఈ 5 కోశాలు, కోశాలు అంటే షీత్, కవరింగ్. అంటే ఇప్పుడు నేను ఎలా అయితే మీరు జాకెట్ వేసుకున్నారని చెప్పాను చూడండి, అలా 5 కోశాల లోపల ఉంటుంది. ఫస్ట్ కోశం అన్నమయ కోశ. అన్నమయ కోశ అంటే అన్నమే నేను, తినాలి తినాలి తినాలి. ఇప్పుడు నేను అన్నాను, మీకు జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఇది నేను కాదు అనుకున్నారు. అప్పుడు ఇది నేను కాదు అని అన్నమయ కోశం పోయిన తర్వాత ఇంకో కోశం వస్తుంది కదా, అది ఎందుకు? సేమ్ వైట్ జాకెట్ పోయాక రెడ్ జాకెట్ వచ్చింది. సో అలా రెడ్ జాకెట్ అంటే ఇప్పుడు మనోమయ కోశ. అన్నం అంటే ఏంటమ్మా? మీరు అన్నం తింటేనే కదా మీరు ఇప్పుడు ఇంత శరీరం అయింది, అంతే కదా? మీరు తిన్న అన్నంతోనే ఇంత అయ్యారు కదా. కాబట్టి శరీరం నేను కాదు. నేను చెప్పేది కరెక్ట్గా వినండి. తర్వాత మనోమయ కోశ వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఈ మనస్సు కూడా నేను కాదు. ఈ ఆలోచనలు ఉంది, ఇంతకుముందు ఉంది నిజమే, కానీ మీకు జ్ఞానం వచ్చిన తర్వాత ఈ మనస్సు కూడా నేను కాదు. ఎందుకు వస్తున్నాయి మరి? శరీరం నేను, ఈ మనసు నేను. ఎందుకంటే త్రిగుణాలు, దాని మీద ఒకటి ఆపోయించారు. ఎందుకు? బయట చలి ఉందండి, ఎలా అయితే కవర్లు షీదులేశారో అమ్మ చేయడం కూడా ఉనికి కోసం, బతకడం కోసం మిమ్మల్ని ఇన్ని కోశాల్లో పెట్టి పంపించింది. కానీ ఇది మీరు కాదు. తర్వాత 3వ కోశం వస్తుంది, ప్రాణమయ కోశ. అంటే ప్రాణం, ఊపిరి, శ్వాస. ఇది కూడా నేను కాదు. కాదంటే కాదనకండి, ఊపిరి పోతే మనమే ఉండం. కానీ ఓకే, దీనికి మించి ఇంకోటి ఉంది, విజ్ఞానమయ కోశ. అంటే విజ్ఞానం, విశేషమైన జ్ఞానం. ఇది కాకుండా, ఇవన్నీ కాకుండా నేను ఇంకేదో ఉన్నాను. ఏంటది? అదే నువ్వు, తత్వమసి. నువ్వు నేను వేరు కాదు అని ఎప్పుడైతే వాళ్ళతో అనుసంధానం అవుతామో అప్పుడు వచ్చేది అన్నమయ కోశ. అన్నమయ కాదు, ఆనందమయ కోశ. ఆ ఆనందమే బ్రహ్మానందం. సో అమ్మ ఈ కోశాలన్నిట్లో పెట్టుకొని లోపల ఉంటుంది. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటుందా? అందరికి అందుబాటులో ఉంటే ఆమె అమ్మ ఎందుకు అవుతుంది కదా? మీకు ఎంత ప్రైమ్ మినిస్టర్ అందుబాటులో ఉంటాడా? ప్రైమ్ మినిస్టర్ అందాలంటే మీరు చిన్న లెవెల్లో ఒకటి పెట్టుకోవాలి, పైరు పెట్టుకోవాలి. ఆ తర్వాత పిఏకి వెళ్ళాలి. తర్వాత వెళ్ళి మీకు ఎంత ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ ఆయన కలవడు కదా, స్ట్రాటజీ ఉంటుంది. అలాగే అమ్మ కూడా ముందు వీళ్ళందరినీ పెడుతుంది. ఇష్టదేవాలు అంటే మీ కోరికలు తీర్చే దేవతల్ని, చిన్న చిన్న దేవతల్ని, ఆ దేవతల్ని, కుల దేవతల్ని, పరివార దేవతల్ని, వీళ్ళందరినీ పెడుతుంది. అమ్మ నాకు వీళ్ళెవ్వరొద్దు, నువ్వే కావాలి అన్నప్పుడు మాత్రం దిగుతుంది. నాతో అవసరమా, నేనే కావాలా? రెండు కావాలి. నాతో అవసరం వీళ్ళందరూ చేసుకుంటారు, ఇబ్బందిలే, నేను రాను. నేనే కావాలను, నేను అన్నీ వదిలేసి నీకోసం వస్తాను. అయ్యో, మరి శుద్ధమైన అమ్మ ఎలా దొరకాలి? సాధనతో. ఎలాంటి సాధన? విడగొట్టే సాధన కాదు, కలుపుకునే సాధన, అంతా ఒకటిలా చూసే సాధన. జపా పుష్ప నిభాకృతి. మరి ఈ అమ్మ, ఈ శుద్ధమైన అమ్మ ఎలా దొరుకుతుంది?
జపా పుష్ప నిభాకృతి. జపా పుష్పం అంటే మందార పువ్వుమా. జపా పుష్పం మందార పువ్వు. మందారం ఏ రంగు? అరుణవర్ణం. కాబట్టి అరుణం అంటే అమ్మకి ఇష్టం. జపా పుష్పం అంటే అది ఎలా అంటే చాలా నెమ్మదిగా మంద ఆరతి మందార. మంద ఆరతి అంటే చాలా మందంగా, అంటే చాలా నెమ్మదిగా పెరుగుతుందంట మందార పువ్వు, చాలా నెమ్మదిగా. అంటే అమ్మవారి సాధన కూడా ఎలా ఉండాలంటే నామాలు పడితే అమ్మ జపం, ఇక్కడ జపం గురించి మాట్లాడుతున్నాం. అంటే అమ్మ జపం చేస్తే ఎంత నెమ్మదిగా చెయ్యాలంటే మందార పువ్వు ఎంత మెల్లగా వికసిస్తుందో అంత మెల్లగా మీరు జపం చేస్తే ఆ జపం చేసిన దేవత, ఆ మంత్ర దేవతనే వెలుగై ఆ అమ్మ ఆకృతి, ఆ ఫామ్, ఆకృతి అంటే ఆ రూపం తీసుకుంటుంది. అంటే మీ మంత్రదేవత మీకు ఒక రూపం తీసుకొని వస్తుంది. ఈ రూపమా అంటే ఎవరి మంత్రదేవత వాళ్ళకు ఒక్కొక్కలాగా అనిపిస్తుందా? అనిపించవచ్చు. ఇప్పుడు నాకు లోపల శివుడు ఒకలా ఉన్నాడబ్బా, మీకు శివుడు ఇంకోలా ఉన్నాడు. ఇప్పుడు మన ఇద్దరిని కలిపి పెయింటింగ్ వేయమన్నారు అనుకోండి, మీ శివుడు ఇంకోలాగా రావచ్చు బయటికి, నా శివుడు ఇంకోలా రావచ్చు. సో నా జప సాధన బట్టి నేను ఎలా చేశానో నాకు కనిపించే అమ్మ వేరేగా ఉండొచ్చు, మీకు కనిపించే అమ్మ వేరేగా ఉండొచ్చు. కాబట్టి ఎవరి అమ్మని వాళ్ళే పట్టాలి. జపమా ఎలా చేయాలి? జపం ఎలా ఫలిస్తుంది మరి? జపం కావాలంటే జప వికాసం పూర్వజన్మ ఏదో పుణ్యం ఉండాలి, పూర్వజన్మలో సాధనైనా బలంగా ఉండాలి, ఈ జన్మలో సాధనైనా బలంగా ఉండాలి, అనుకూలత ఉండాలి, చుట్టుపక్కల అనుకూలత ఉండాలి, చేస్తున్న పద్ధతులు. ఇప్పుడు మీరు మీరు పాత జన్మలో అంతా వామాచారం చేశారు, లేకపోతే వామాచారం అంటే ఏంటి? అంత తొందరగా వచ్చే ఫలితాలు, అది తొందరగా పోతుంది, అంత ఉండదు. ఇప్పుడు సదాచారం చేస్తున్నారు. సదాచారం అంటే ఇప్పుడు అమ్మవారిని మనం పట్టింది సదాచారమే, సమయాచారం లేకపోతే ఇద్దరిని కలిపి చూస్తాం. అప్పుడు అది లేట్గా రావచ్చు, కానీ ఉన్నది ఎప్పుడు ఆగుతుంది, వెళ్ళదు. సో మీరు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు? ఇప్పుడు అన్నాం కదమ్మా, డబ్బు ఒకడు ఏం చేస్తాడు? పద్ధతి లేకుండా సంపాదిస్తాడు, తొందరగా సంపాదిస్తాడేమో కానీ దానికి అనుభవిస్తాడు కూడా. ఒక డబ్బు చాలా మెల్లగా సంపాదించడు కానీ ధర్మబద్ధంగా ఆగుతుంది, అది ఎప్పటికీ వాడికి తోడై నిలుస్తుంది. అలాగే నువ్వు జపం ఎలా చేస్తున్నావు, ఏ పద్ధతి ఫాలో అవుతున్నావు, అది కూడా ఇంపార్టెంటే. గురు కృప, అయ్యో ఆయన లేకపోతే మనం ఈ తెడ్డమే ఇదలేము. నాకు ఆ గురువు దొరకకపోతే నేను ఇక్కడ ఈరోజు కూర్చునే అర్హత నాకు లేదు. ఆ గురు కృప వల్లనే, ఆ అమ్మ ఆశీస్సులు ఉంటేనే ఇక్కడ ఏదైనా. కానీ మానవ ప్రయత్నమే అని, నా ప్రయత్నం అని అంటే అది అహంకారమే అవుతుంది తప్పించి ఇంకా దానికన్నా వేరే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అలా అమ్మవారు ఏమవుతుంది, యజ్ఞంలో ఏమవుతుంది యజ్ఞంలో మీరు చేసే యజ్ఞం అనగానే ఏమవ్వాలి? ద్రవ్యాలు సమకూర్చాలి, అది కరెక్ట్గా ఉండాలి. మీరు ద్రవ్యాలను అటు ఇటు చేయొద్దు. మీరు ఏవైతే యజ్ఞానికి సమకూర్చే ఉన్నాయో అవి పద్ధతిగా అంత శుద్ధంగా ఉండాలి. చేసే ఋత్విక్ అంటే బ్రాహ్మణుడు కూడా శుద్ధంగా చేయాలి. ఆయన ఏవేవో లంపటాలు పెట్టి ఇంట్లో పెళ్ళంతో గొడవేసుకొని ఆయన ఇంకోలా చేశాడు, మంత్రఫలం మారిపోతుంది. ఆ ఫలదోషం వచ్చేస్తుంది, దానికి రావాల్సిన రిజల్ట్ రాదు. కానీ జపానికి అలా ఉండదు. జపం చేశారా మెల్లమెల్లగా ఆ అమ్మనే, ఆ మంత్రదేవతనే మీకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తూ ఉంటుంది. ఎందుకు మంత్రాన్ని ఇప్పుడు పుష్పంతో పూల్చాం, జప పుష్పాన్న. మందార పువ్వు ఎలా అయితే మెల్లగా వికసిస్తుందో సూర్యకాంతికి, అలాగే మనం పట్టే జపం కూడా సాధనతో వికసిస్తుంది. ఆ మంత్రదేవత మనకి ప్రత్యక్షం అవుతుంది. ఓం శ్రీమాత్రే నమః.